చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక అనుమానాస్పద మృతి అనేక రకాల అనుమానాలకు తావిస్తుంది. కొంతమంది హత్య అంటున్నారు, మరికొంతమంది రోడ్డు ప్రమాదం అంటున్నారు. దీనిపై విస్తృతమైనటువంటి స్థాయిలో ఒక చర్చ అనేది జరుగుతూ వస్తుంది. అసలు ప్రవీణ్ పగడాల ఆయనదు హత్య లేక రోడ్డు ప్రమాదమా? ఇటువంటి అంశాలపై రకరకాలుగా చర్చలు, భిన్నాభిప్రాయాలు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారు ఇది ముమ్మాటికి హత్యే అంటున్నారు. పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదం. అందులోనూ ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదానికి గురయ్యారు, దీంతోనే చనిపోయారు. ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. ఆయన అసలు ఎందుకు రాజమండ్రి రావాలనుకున్నారు? మార్గ మధ్యలో ఆగారని, మార్గ మధ్యలో ఆగింది మా ప్రవీణ్ కాదని చెప్పి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు చెప్తుంటే దానికి సంబంధించి రకరకాల సీసీ ఫుటేజ్లను విడుదల చేసి ఇది ముమ్మాటికి రోడ్డు ప్రమాదమే, అది కూడా మద్యం సేవించడం వల్ల జరిగినటువంటి ప్రమాదం అని చెప్పి పోలీసులు నిర్ధారించే పనిలో పడ్డారు. ఇక్కడ చాలా ఒకదానికొకటి సంబంధం లేకుండా, పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ప్రశ్నలు, ఎక్కడా కూడా ఒక క్లారిటీ రాలా. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు వారి మాట్లాడుతున్నది, వారు చెబుతున్నది ఒక రకమైనటువంటి విషయంగా మనం చూస్తే, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ, పాస్టర్ ప్రవీణ్ పగడాల అభిమానులు కానీ, అనుచరులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ చెప్తున్నది ఒకటే. దీనికి రకరకాల కలర్స్ పూస్తున్నారు. అనేక రకాలుగా దీనిని ముమ్మాటికి రోడ్డు ప్రమాదమే అని నిర్ధారించే పనిలోనే ఉన్నారు తప్ప దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఆధారం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఈ ప్రశ్నలకు బదులేది? చాలా కీలకమైనటువంటి అంశంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ సమీప ప్రాంతానికి చేరుకున్నటువంటి ప్రవీణ్ పగడాల గొల్లపూడికి యువతల రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, గొల్లపూడి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నారని, అలాగే 2 ప్రాంతాలలో ఆయన ఫోన్పే ద్వారా వైన్ షాప్లో లిక్కర్ తీసుకున్నారనేది వారు చెప్తున్నారు పోలీసులు. ఎక్కడా కూడా ఒక క్లారిటీ అనేది ఇప్పటి వరకు లేదు. కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ మాత్రం అస్సలు లేదు. దీనికి సంబంధించి అనేక రకాలుగా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. రామవరపాడు రింగ్ దగ్గర జరిగినటువంటి పరిణామాలు, ఎస్ఐ సుబ్బారావు ఆయన చెప్పినటువంటి వెర్షన్ కానీ, అక్కడ ఎవరైతే టీ స్టాల్లో పనిచేసేటువంటి యువకుడు ఉన్నాడో అతను కూడా చెప్పేది ఒక రకంగా ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఆయన ఎవరో నాకు తెలియదు, మద్యం మత్తులో లేడు, ఆయన టీ తాగారు, నీరసంగా ఉన్నారు, ఆ టీ తాగే సమయంలోనే మాస్క్ తీశారు. అసలు ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ వరకు వెళ్ళినటువంటి ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రమాదం దగ్గర ఎక్కడ క్లారిటీ లేదు. కానీ విజయవాడ రామవరపాడు రింగ్ వరకు వచ్చినటువంటి ఆ యొక్క ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి అసలు ప్రవీణేనా? మాస్క్ మ్యాన్ ఎవరు? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? పోలీసులు దీనిపై ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే దానిపై ఎంతో చర్చ. ఒక పక్కన క్రైస్తవ సమాజం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు బయట పెట్టల. ఒకవేళ మద్యం సేవించి ఆయనగానే ప్రమాదం కొని తెచ్చుకొని ఉంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాదా? ఆయన దాదాపుగా ముఖ్యంగా మనం చూస్తే 1000 రూపాయల విలువ చేసేటువంటి మద్యాన్ని 2 చోట్ల కొనుగోలు చేసినట్లు చెబుతున్నటువంటి పోలీసులే మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ యొక్క వివరాలు ఎందుకు రాలేదు?
ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి ప్రశ్న. యావత్ క్రైస్తవ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి రామవరప్పాడు దగ్గర ఏ రకమైనటువంటి పరిస్థితులున్నాయి? అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ టీ షాప్‌లో పనిచేస్తున్నటువంటి యువకుడు ఏం మాట్లాడారు? మా ప్రతినిధి నందిని అతనితో ఫేస్ టు ఫేస్ చేసింది. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో గత 4 రోజుల నుంచి అయితే వినిపిస్తున్న సంచలన వార్త ప్రవీణ్ పగడాల మరణం. అసలు దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా విజయవాడ రామవరప్పాడు రింగ్లో అయితే ఉన్నాం. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆటో వస్తుంది కదా, ఎగ్జాక్ట్గా 24వ తారీఖున పాస్టర్ ప్రవీణ్ కుమార్ అయితే అక్కడే బండి మీద నుంచి స్కిడ్ అయి పడిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ సుబ్బారావు అయితే చూసి ప్రవీణ్ కుమార్ అక్కడ నుంచి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా అదిగో ఇదే ప్లేస్లో ప్రవీణ్ కుమార్తె కూర్చోబెట్టి ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారు ఆయనైతే మాట్లాడడం జరిగింది. సో అక్కడ పక్కనే ఉన్న అమరావతి టీ స్టాల్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ పనిచేస్తున్న ఒక అబ్బాయి అయితే ఇప్పుడు మాట్లాడడానికి అయితే ముందుకొచ్చారు. ఆయన చెప్తున్న కథనాల ప్రకారం అయితే అసలు ఆ రోజైతే ఆయన డ్రింక్ అయితే చేయలేదు, ఆయన జస్ట్ నీరసంగా మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. ఆ బండి ఊడిపోయినప్పుడు హెడ్ లైట్ ఊడిపోయిన దానికి దారం తీసుకొచ్చి కట్టింది కూడా నేనే అని చెప్తున్నారు. అయితే చూస్తున్నారు కదా, ఇక్కడే ఆపోజిట్లో ఇన్నోటెల్లో సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయింది అంటున్నారు. కానీ ఆయన చెప్తున్న దాని ప్రకారం అయితే ఇది చూస్తున్నారు కదా, ఇక్కడే ఉంది ఇన్నోటెల్. అమరావతి టీ స్టాల్లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ అయితే ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ప్రవీణ్ కుమార్ ఇక్కడికి ఏ టైంకి వచ్చారు అండ్ అసలు అప్పుడు జరిగిన సంఘటన ఏంటి అని చెప్పేసి ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. చెప్పండి. నా పేరు నాగార్జున కందుకూరి. ఓకే సార్, అసలు ఆ రోజు 24వ తారీఖున ఇక్కడ ఏం జరిగింది, మీరు ఏం చూసారు? మేబీ 7:30 to 8 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి బుల్లెట్ బండి కాడ నుంచి ఎస్ఐ గారు ఒక అతన్ని తీసుకొచ్చారు. హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని ఉన్నారు. నా షాప్ కాడికి వచ్చినాక బాబు టీ ఇవ్వమని ఎస్ఐ గారు చెప్పారు. సరే చెప్పేసి టీ అను కొంచెం వాటర్ కూడా ఏంటి వాటర్ ఇచ్చినప్పుడు మాస్క్ తీసేసి ఫేస్ కడుక్కొని టీ తాగారు. 2 సిప్పులు టీ తాగి అక్కడ టీ పెట్టారు. అమౌంట్ కూడా ఏం అడగలేదు. మేము ఎస్ఐ గారు ఫ్రెండ్ అనుకున్నాము. తర్వాత ఎస్ఐ గారు మళ్ళీ ఇదే విధంగా రూట్లో వచ్చారు, బుల్లెట్ బండి దగ్గరకు వచ్చారు. అప్పుడు సీసీ కెమెరాలు అన్నీ రికార్డ్ అయ్యి ఉంది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అయితే ఎస్ఐ గారే బాబు ఇటు రామా అన్నాడు. ఏం సార్ అంటే ఈ బుల్లెట్ బండి హెడ్ లైట్ ఊడిపోయింది, కొంచెం బిగించమ్మా అన్నారు. సరే అని చెప్పేసి బిగిస్తే ఉండదు సార్, ఇది మొత్తం పగిలిపోయి ఉంది కదా, దారం ఏమైనా కడదాం గట్టిగా అని చెప్పేసి నేను హోటల్ దగ్గరికి వెళ్ళి దారం తీసుకొని వచ్చి గట్టిగా కట్టాను. ఆ కట్టిన ప్రూఫ్ కూడా బుల్లెట్ బండికి ఉంటుంది, చాలా గట్టిగా కట్టాను. సార్ ఈ దారం ఉండట్లేదు, ఒకరే తెగిపోయింది సార్, ఇది ఐరన్ రాబ్ ఏమైనా కడదామని చెప్పేసి ఇక్కడ ఒక 18 నిమిషాలు కూర్చొని ఉన్నారు ఆయన. మేము కట్టేటప్పుడు బిగించేటప్పుడు ఇదే స్పాట్లో ఒక 18 నిమిషాలు కూర్చున్నారు. సుమారు ఆయన వచ్చి మా దగ్గరికి వచ్చి ఒక 35 మినిట్స్ అవుతుంది. మేము కట్టి బిగించిన తర్వాత అవ్వలేదు. ఐరన్ రోప్ కోసం వెళ్ళాను లోపలికి హోటల్కి. సార్ ఏమైనా తాడు ఉంటుందని ఇటు వెళ్ళారు ఎస్ఐ గారు. ఈలోపు ఎమర్జెన్సీకి వెళ్ళాలని చెప్పేసి మాట్లాడి ఉన్నారు, వెళ్ళిపోయినారు. ఇలా ఏలూరు రోడ్డు వైపు వెళ్ళిపోయినారు. ఎస్ఐ గారు అడిగినారు ఏ ఊరు వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలని చెప్పారు. ఆయన చాలా రిచ్గా ఉన్నారు, అఫీషియల్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, తాగినట్టుగా అదేం ఏం లేదు. ఇప్పుడు అవే వస్తున్నాయి, ఆయన డ్రింక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అసలు ఆయన ఆ రోజు ఎలా ఉన్నారు, మద్యం సేవించినట్టుగానే ఉన్నారా? 200% లేదండి, 100% కాదు, 200% తాగిలేరు. తాగి ఉంటే మాకు స్మెల్ వస్తుంది కదా, అస్సలు లేదు. నీరసంగా ఉన్నారు. జర్నీ చేసి వస్తే ఎలా ఉంటుంది ఎండకి, నీరసంగా ఉన్నారు. నీరసంగా వచ్చి నా దగ్గరకు వస్తే వాటర్ ఇచ్చినాను, మాస్క్ తీసున్నారు, ఫేస్ కడుక్కొని 2 సిప్లే అలా టీ తాగి అక్కడ గ్లాస్ అక్కడ పెట్టేసి వచ్చేసారు. నేను అది కట్టేలోపు వెళ్ళిపోయారు. ఒక 35 మినిట్స్ మాత్రమే నేను చూశానండి అతను. ఓకే సార్, ఇప్పుడు అక్కడ ఏదైతే కనిపిస్తుందో బండి మీద నుంచి అక్కడ స్కిడ్ అయి పడిపోయారు. సో అప్పుడు సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. ఆడ పడిపోవడం మీరు చూసారా? లేదండి, నేను హోటల్లో ఉంటాను, నాకు అది చూడలేదు. ఎస్ఐ గారు తీసుకొచ్చిన మాత్రమే నాకు తెలుసు. ఒకవేళ అతను కస్టమర్ అయితే నేను డబ్బులు అడిగేవాడిని కదా, ఓటర్కి డబ్బులు అడిగేవాడిని, టీకి డబ్బులు తీసుకునేవాడిని. నేను ఎస్ఐ గారు ఫ్రెండ్ అనుకొని డబ్బులు ఏం తీసుకోవాలా. సార్ ఇప్పుడు ఆయన ఎవరో మీకు అంతకుముందు తెలీదా? లేదు, అసలు తెలియదు. ఎస్ఐ గారు తెలుసు, ఎస్ఐ గారు అమ్మటి వచ్చేప్పుడు ఒక ఫ్రెండ్స్ కలిసి వస్తారు కదా, అలా ఎస్ఐ గారు అమ్మటి వచ్చారు. అందుకని నేను టీకి డబ్బులు అడగలేదు, వాటర్కి డబ్బులు అడగలేదు. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక హెడ్లైట్ పగిలిందని సార్ పిలిస్తేనే అది వచ్చాను, బిగించాను, తాడు కట్టాను. ఈలోపు తాడు ఉండలేదు, ఐరన్ రోప్ కోసం వెళ్ళని వెళ్ళిపోయారు. కావాలంటే ఆ బుల్లెట్కి స్క్రూకి నేను కట్టిన దారం ఉంటుంది గట్టిగా, ఎంక్వైరీలో ఆ బుల్లెట్లో చూస్తే అర్థమవుతుంది. ఆ డోమ్ దగ్గర నేను కట్టిన దారం ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ బుల్లెట్కి ఉంటుంది, 100% ఉంటుంది. లేదా ఈ సీసీ కెమెరాలో అన్నీ ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి అది. సార్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో మీరు చూసానంటున్నారు కదా, ఆయన ఒంటికి ఏమన్నా గాయాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, అసలు ఏం దెబ్బలేం తగలలేదు.
కొంచెం ప్యాంటుకి మట్టి అంటుంది, చొక్కాకి మట్టి అంటుంది, అంతే. అంటే ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి మా కథనాలు అయితే మీడియా వాళ్ళు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి కింద పడిపోతే లేదా యాక్సిడెంట్ అయితే ఒంటికి చిన్న చిన్న దెబ్బలైనా చిన్న చిన్న గాయాలైనా తగులుతాయి. అసలు అలాంటివి ఏమీ లేవా? లేదు, అసలు ఎటువంటి స్క్రాచ్ లేదు, దెబ్బ లేదు బాడీ మీద. ఎర్రమట్టి మాత్రం అంటి ఉంది. ఎర్రమట్టి ఉంది కదా, ఇక్కడ మట్టి ఉంది కదా, అలాంటి మట్టి ప్యాంటుకి షర్ట్కి అంటుంది, అంతే. సార్ ఇంకా అసలు ఆ రోజు మీరు ఇంకేం గమనించారు సార్ ఇక్కడ? అంటే అతను నేను అక్కడ ఎంప్లాయీ లాగా చూడలేదు మేడం, అతన్ని మామూలుగా ఒక కస్టమర్ లాగానే చూశాను నేను. సార్ ఇప్పుడు మీ అమరావతి టీ స్టాల్ ఏదైతే ఉందో అందులో సీసీటీవీ ఉందా? లేదండి, కొత్తగా తీసుకున్నాం, 15 days అయింది. ఓనర్లు 2 సంవత్సరాల నుంచి హోటల్ లేదు, అది మొన్నే 15 days బ్యాక్ తీసుకున్నారు, అది అప్పుడు మాత్రం వచ్చాను. 11 days అవుతుంది ఓపెన్ చేసి. సార్ ఇప్పుడు మీడియాలో ఏదైతే కథనాలు వినిపిస్తున్నాయో అసలు వాటి మీద మీరు చూసిన దాన్ని బట్టి దాని మీద మీ స్పందన ఏంటి? తాగైతే లేరు మేడం, అది మొత్తం ఫేక్, మొత్తం 100% 200% ఫేక్. తాగైతే లేరు, నీరసంగా ఉన్నారు. అంటే వైన్ షాప్కి వెళ్ళినట్టు కూడా ఫొటోస్ ఉన్నాయి. అక్కడ వీళ్ళు ఈ ప్రవీణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనీ సెండ్ చేసిన అంటే డబ్బులు కట్టిన ఫోన్పేలో హిస్టరీ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి దానికి అసలు ఎలా తీసుకోవాలి? నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు మేడం, నాకు పోలీసు వాళ్ళు వచ్చే వరకు కూడా తెలియదు నాకు ఆయన పాస్టర్ గారు అని చెప్పేసి అని నాకు తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అడిగారు, బాబు ఇలా ఎస్ఐ గారు వచ్చారంట కదా, నీళ్ళు టీ ఇచ్చావంట కదా, బుల్లెట్ బండి కట్టావంట కదా అన్నారు. అవును సార్ వచ్చారు సార్, టీ తాగారు, ఏ టైం అది అని అడిగితే చెప్పాను 7:30 to 8 అవుతుంది సార్, ఇక్కడ కట్టేటప్పుడు 35 minutes ఉన్నాను, కట్టేశాను, ఆయన స్పీడ్గా వెళ్ళిపోయారు సార్, ఇలా అది తెగిపోయి ఉన్నది, ఐరన్ రోప్ కట్టేలోపు వెళ్ళిపోయారు, ఎమర్జెన్సీకి వెళ్ళిపోయారని చెప్పాను పోలీసు వాళ్ళకి. సార్ ఇప్పుడు ఆ హెడ్ లైట్ ఏదైతే ఉందో అది దానికి డోమ్ ఏమన్నా ఉందా పైన? ఊడిపోయిందండి, మొత్తం ఊడిపోయింది. ఒక స్టీల్ ఉంటుంది చూసావా, ఆ స్టీల్ కలర్ది నేను బిగిచ్చాను, డోము స్టీల్ కలర్ ఉంటుంది, ఇది ఒక ఫోటో ఉంటుంది, ఈ టైప్ ఉంటుంది అన్నమాట, ఈ టైప్ ఉంటుంది డోము. ఇది మొత్తం పగిలింది, ఇది మొత్తం ఊడిపోయి పడుంటే నేను బిగిచ్చాను, అవ్వలేదు, దారం కట్టేశాను. ఈలోపు దారం కూడా తెగిపోయింది, దాన్ని బిగించింది గట్టిగా తెగిస్తే తెగిపోతే ఈ ఐరన్ రోప్ కోసం వెళ్ళాను, ఈలోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళడం కూడా మీరు చూసారు? వెళ్ళిపోయారు. టైం అంటే 35 minutes అంటే ఇప్పుడు 7:30కి వచ్చారు అనుకో, 8:10 లోపు బయలుదేరాడు. ఒకవేళ 8కి వస్తే 8:30లో బయలుదేరాడు. అది అంటే ఎగ్జాక్ట్లీ టైం నాకు తెలియదు. 30 minutes మాత్రం ఉన్నాడు ఇక్కడ మాతోటి మాట్లాడు. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారు సార్? మీరు ఎస్ఐ గారు పేరు ఒకసారి చెప్తారా? ఎస్ఐ గారి పేరా? సుబ్బారావు ఎస్ఐ గారు. ఇక్కడ ఆ రోజు ఏదైతే జరిగిందో ప్రవీణ్ కుమార్ మరణించిన రోజు ఏదైతే జరిగిందో ఇక్కడే కూర్చున్నారు. సో దానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు అయితే ఇప్పుడు మీరు విన్నారు. ఆయన అయితే అసలు మద్యం సేవించలేదని చెప్పేసి నాగార్జున చెప్తున్నారు. జస్ట్ లాంగ్ అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేయడం వల్ల ఆయన అయితే కొంచెం అలసిపోయినట్టు మాత్రమే కనిపిస్తుందని ఆయన 100% చెప్తున్నారు. దానికి నేను ష్యూర్గా ఉంటాను, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన్ని అని అయితే తను చెప్తున్నారు. ఈ పాస్టర్ ప్రవీణ్ మరణం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మిస్టరీ త్వరగా అయితే క్లియర్ చేయాలి అని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎస్, మనం చూసాం మా ప్రతినిధి నందిని అక్కడ అందించినటువంటి వివరాలు. ఆ యొక్క టీ షాప్లో పనిచేస్తున్నటువంటి యువకుడు చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. అంటే ఆ సమయంలో టీ తాగిన వ్యక్తి ప్రవీణా కాదా అనేది గనుక ఒక రకమైనటువంటి అంశం అయితే, అతను చెప్పేది ఖచ్చితంగా ఆ వ్యక్తి మద్యం సేవించలేదు అనేది. మరి పోలీసులు చెప్తుంది గొల్లపూడి ప్రాంతంలో పెట్రోల్ కొట్టించుకునేటువంటి సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడు. గొల్లపూడికి రామర్పాడికి ఎంత దూరం? మహా అయితే 15 నుంచి 18 కిలోమీటర్లు ఉండొచ్చు, 15 అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ సమయంలోనే అతని దగ్గర ఒకవేళ ప్రవీణ్ పగడాల మద్యం సేవించుంటే వాసన రాకుండా ఉంటుందా? ఇదొక మొదటి ప్రశ్న. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించే ముందే ప్రవీణ్ ఆ మద్యాన్ని తాగి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇంత దూరం బైక్ పై ప్రయాణం చేసే వ్యక్తి, అందులోనూ ప్రముఖ వ్యక్తి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తారా? ఇదొక కీలకమైనటువంటి ప్రశ్న. గొల్లపూడి సమీపంలో ప్రవీణ్ బైక్ యాక్సిడెంట్కు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడ పోలీసులతో మాట్లాడినట్లు చెప్తున్నారు. అంత యాక్సిడెంట్ అయ్యి చేతులకు కాళ్ళకు దెబ్బలు తగిలితే పాస్టర్ ప్రవీణ్ తన కుటుంబ సభ్యులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎందుకు సమాచారం ఇవ్వకుండా ఉంటారు? గొల్లపూడిలోని పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నట్లు బంక్ సిబ్బంది చెప్తున్నారు. దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ తమ వద్ద ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి ఒక ఆన్సర్ అనేది లేదు.
అదే నిజమైతే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని ఎందుకు మీడియాకు విడుదల చేయలేదు పోలీసులు? అదే కాదు, హైదరాబాద్లో ప్రవీణ్ బయలుదేరినప్పటి నుంచి ప్రమాదం జరిగిన తూర్పుగోదావరి జిల్లా వరకు 300 ప్రాంతాలకు సంబంధించి సీసీ ఫుటేజ్లను పరిశీలించామని పోలీసులు విజయవాడలో జరిగిన 3 సంఘటనలకు సంబంధించి సీసీ ఫుటేజ్ మాత్రం ఇవ్వాల. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? దీనికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవించి ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారని చెప్తున్నారు. ఓకే, వారు చెప్పినట్లు 2 చోట్ల ఆయన మద్యం కొనుగోలు చేశారు, మద్యం సేవించారు. మరి రామవర్పాడు రింగు దగ్గర ఆయన 3 గంటల పాటు విశ్రాంతి తీసుకున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మరి పోలీసులు ఎందుకు ఆయన్ను అదుపులోకి తీసుకోలేదు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనేది పెట్టలేదు. వాస్తవంగా గాయాలతో అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా పోలీసులు చేయాల్సినటువంటి పని వెంటనే అంబులెన్స్ తెప్పించాలి, అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాలి, అక్కడ ఆయనకు వైద్యం అందించాలి, ఆ తర్వాత కేసు పెట్టాలి. మరి అలా ఎందుకు చేయలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి యావత్ క్రైస్తవ సమాజం ముఖ్యంగా ఆందోళన చేస్తున్నారు. ఒక న్యాయం చేయాలి, ఎవరైతే దీని వెనుక ఉన్నారో వారందరినీ పట్టుకొని తీరాలి అని కుల మతాలకు అతీతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. దీనికి సంబంధించి మనకి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాస్టర్ కాలేబ్ గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? యావత్ క్రైస్తవ సమాజం ఒక్కసారిగా ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు అనేది గురైనటువంటి పరిస్థితి, ఒక షాక్ తిన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అవును. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దీనికి సంబంధించి రకరకాల అంశాలు ఒక్కొక్కటిగా ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. అవును. ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపుగా వారం రోజులు పూర్తవుతుంది, అయినా సరే ఎక్కడా కూడా ఒక క్లారిటీ అనేది లేదు. మీరేమనుకుంటున్నారు సార్? సార్, నేను ఒక పాస్టర్గా అలాగే ఒక క్రైస్తవుడిగా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. తప్పకుండా సార్. ఒక మంచి అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పగడాల ప్రవీణ్ పాస్టర్ గారి విషయంలో ఈ జరిగినటువంటిది ఉదంతం ఏదైతే ఉందో అది ముమ్మాటికి హత్య సార్. ఓకే. అందులో ఏ విధమైనటువంటి అనుమానం అనేది లేదు. యాక్సిడెంట్ అనేది కాదు. ఓకే. యాక్సిడెంట్ అనేది ఏ మాత్రం కాదు. ఇప్పుడు చాలా క్లూస్ ఉన్నాయి సార్. ఎప్పుడైతే ఇప్పుడు మా క్రైస్తవ సమాజం తరపున కొంతమంది పాస్టర్స్ కానీ, కొంతమంది మా యొక్క శ్రేయాభిలాషులు కానీ కొంతమంది వీడియోస్ చేసి వాళ్ళ డౌట్స్ వ్యక్తపరిచారో, ఆ డౌట్స్ వ్యక్తపరిచిన తర్వాత అవి వ్యాలిడ్ డౌట్స్ అనేసరికి ఈ రోజులో రకరకాల వీడియోస్ బయట పెడుతున్నారు. వాస్తవానికి పోలీసులు బయట పెట్టాలి కదా సార్ అవి. అవును సార్, అవును. ఇప్పుడు ఇవి మొన్న నైట్ ఐజీ గారు వీళ్ళు కొంచెం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు పెట్టాల్సినవి అంటే వాళ్ళకి దొరకలేదంటారా ఇవి? ఈ వీడియోస్ ఈ వీడియోస్ వాళ్ళకి దొరకలేదు. ఇప్పుడు ఈ రోజున ఆయన ఎవరో మన ట్రాఫిక్ ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు, సుబ్బారావు గారు. మరి ఈ సుబ్బారావు గారి గురించి మరి మొన్న ఐజీ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వ్యాలిడ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే రైజ్ అయినాయో, మరి ఎవరైతే బ్యాక్ ఆన్ ఉన్నారో వాళ్ళ ద్వారా మరి వాళ్ళు ఎవరు బయట పెడుతున్నారు, ఎలా బయట పెడుతున్నారు, ఒక్కోటి. ఇప్పుడు మెయిన్ గా ఆయన హత్య అంటానికి ఆయన చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క రొమ్ము మీద షూ మార్క్ ఉంది అని చెప్పేసి అసలు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు కదా సార్ చూసిన వాళ్ళు. మరి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే మరి ఆ రొమ్ము మీద మరి షూ మార్క్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటది? ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పడినటువంటి వ్యక్తిని లేపే సందర్భంలో రొమ్ము మీద కాలు పెట్టి ఎవరు లెగవడు కదా సార్. రొమ్ము మీద కాలు మార్క్, ఒక షూ మార్కో చెప్పు మార్కో ఉంది అంటున్నారు. అది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మరి దాన్ని ఏమన్నా అది అనుమానం కిందనే తీసుకోవాలి కదా. తర్వాత అక్కడక్కడ సీసీ ఫుటేజ్ లో ఆయన ప్రయాణం చేసినట్లుగా చూపిస్తున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఆ వ్యక్తి ఆ బైక్ మీద ప్రయాణం చేసిన వ్యక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా కనపడుతున్నాడు.
నాకు ఈ రోజు ఆ రామవరపాడు దగ్గర ఇప్పుడు పాస్టర్ గారు ఆగాడు అని చెప్పి సుబ్బారావు గారు చెప్తున్నారు కదా ఎస్ఐ గారు. అవును. ఇక్కడ ఒక టీ క్యాంటీన్ దగ్గర తీసుకెళ్ళాము అని చెప్పేసి అక్కడ టీ క్యాంటీన్ లో పనిచేసే అబ్బాయితో మాట్లాడిచ్చారు. అవును. నాకు ఎంత సిల్లీగా ఉందంటే ఆ విషయము. ఉమ్, అతను చెప్తున్నాడు, అతను వచ్చినప్పుడు కొంచెం నీరసంగా ఉండి ఫేస్ కడుక్కున్నాడు అని చెప్తే ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి విలేకరి గారు ఒక మాట అడిగారు అతన్ని, ఉమ్, హెల్మెట్ తీసి కడుక్కున్నాడా, ఫేస్ వాటర్ తో హెల్మెట్ ఉంచే కడుక్కున్నాడు, హెల్మెట్ ఉంచి కనుక్కున్నాడంట. ఉమ్, నేను ఇప్పుడు మీరు ఈ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఇన్ని రోజుల్లో ఆయన ఇంతకు ముందు లైవ్ గా ఉన్నప్పుడు మాట్లాడిన చాలా వీడియోస్ మీరు కూడా చూసి ఉండొచ్చు బహుశా. ఉమ్, ఒకవేళ మీరు చూడకపోయినా ఈ ఇంటర్వ్యూస్ చాలా మంది క్రైస్తవులు గాని హైందవ సహోదరులు గాని చాలా మంది చూస్తున్నారు. వాటిలో ఒక వీడియోలో ఆయన తనకు తానుగా ఏమని చెప్పినట్టు నేను నా స్వతహాగా నేను ఒక పిసినారిని అని చెప్పాడు అన్నాడు. మామూలుగా జనరల్ గా మనం మాట్లాడుకునే విషయంలో చెప్తాను నేను మీకు. ఆయన పెట్టుకున్న హెల్మెట్ ఫారెన్ హెల్మెట్ అని చనిపోయిన రోజు ఇంటర్వ్యూ న్యూస్ ఛానల్స్ అందరూ చెప్పారు. కాస్ట్లీ హెల్మెట్ పడింది అంటే ఒక ఫారెన్ హెల్మెట్ అదే అని చెప్పారు. మరి అంత డబ్బు విషయంలో పిస్నారిగా ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి జర్నీ చేస్తూ ఒకవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఇష్టం లేదు అంటున్నాడు కాబట్టి ఆయన ఏదో వీడియోలో కనపడింది. కారులో వెళితే మరి ఎక్కువ ఖర్చు అవుతుందని మరి బైక్ మీద వచ్చాడు అనుకోండి. ఒకవేళ అంత డబ్బు విషయంలో అంత జాగ్రత్తగా ఉండేవాడు. ఆ ఫారెన్ హెల్మెట్ కాస్ట్లీ హెల్మెట్ పెట్టుకున్నాయో నేను వాటర్ తో ఫేస్ కడుక్కుంటే మరి హెల్మెట్ పాడైపోతుందని ఆలోచించడంటారా? మరి లాజిక్ గా మనం ఎన్ని ఆలోచించినా గానీ వాళ్ళు చెప్పే మధ్యలో వీళ్ళందరినీ పెట్టి మరి వెళితే ఎవరైనా మాట్లాడిస్తున్నారా, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో లేకపోతే వీళ్ళు ఏదో హైలైట్ అవ్వడానికి మాట్లాడుతున్నారో మధ్యలో వాళ్ళు అర్థం కావట్లేదు. కానీ హెల్మెట్ పెట్టుకొని ఎవరైనా వాటర్ తో ఫేస్ కడుక్కుంటారు సార్. సరే సార్, ఇప్పుడు రావర్పాడు దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఓకే, దానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసులు చెప్పే దాంట్లో క్లారిటీ లేదు. అలాగే క్రైస్తవ సమాజం నుంచి కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూస్తే కనుక గత 3 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ఘటన వెనుక ఎవరున్నారో వారిని కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, ముందుగా ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయట పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మేము ఒక కులం వాళ్ళే ఒక మతానికే మేము రుద్దట్లేదు సార్. క్రైస్తవులం ఎవరము కూడా ఫలానా హైందవ సోదరులు అయితే ఫలానా వాళ్లే చేశారని ఎవరి మీద మేము రుద్దట్లేదు. ఓకే, వి వాంట్ జస్టిస్. దట్స్ వాట్ వి ఆర్ ఆస్కింగ్. సార్ ఇప్పుడు అదే కాలేబ్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆయన గతంలో 1.5 year బ్యాక్ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టినటువంటి పోస్టింగ్ కనుక మనం గమనిస్తే నన్ను చంపేస్తారు, నాకు ప్రాణభయం ఉంది అని రకరకాలుగా ఒక మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క మత ప్రచారకులు గాని ప్రబోధకులు గాని వారిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతికి హత్య అనేది రోడ్డు ప్రమాదమా లేకపోతే ఏదనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లా, కానీ రకరకాలుగా దీనిపై అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చెప్పినట్లు ఆ మతానికి సంబంధించినటువంటి ప్రతినిధులే ఆయన్ను ఈ రకమైనటువంటి హింసకు గురి చేసి ఆయన్ను చంపేశారు అంటే మీరేమంటారు? ఇంతవరకు విన్న దాంట్లో కానీ అంతర్గతంగా అంటే ఇప్పుడు క్రైస్తవుల మధ్యలోనే ఆయనకి యాంటీగా ఎవరైనా ఉన్నారు అనే పెద్దగా ఆ యొక్క సమాచారం అయితే లేదు సార్. ఓకే, సమాచారం అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బ్యాక్ నుండి చేశారో వాళ్ళు తప్పించుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళే కుమ్ములాట్లున్నాయి, వాళ్ళే గుర్తులాట్లున్నాయి అని చెప్పి వెయ్యాలని చేయటమే తప్ప ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు నిన్న మొన్నటి నుంచి ఆయన ఏదో బార్లోకి వెళ్ళాడు, తాగాడు అనేది కూడా చూపిస్తున్నారు కదా సార్. దాని విషయంలో ఇప్పుడు మీరు కొంచెం ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి నాకున్న ఒక డౌట్, నా పర్సనల్ డౌట్ కూడా కాదు, ఈ రోజు ఉదయం ఒక ప్రొఫెసర్ గారి వీడియో చూశాను. ఆయన లేవనెత్తినటువంటి డౌట్ అది మీ పక్షంగా నేను క్రైస్తవ సమాజానికి ఈ మీడియా చూస్తున్న వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ వీడియోలో మనం చూస్తే ఆ ఫోన్ పే స్కాన్ చేసినట్లుగా తన ఫోన్ తో చూపించారు కదా సార్. నేను అడగాలనుకున్నటువంటి మాట, సమాజం ముందు పెట్టాలనుకున్న మాట ఏంటంటే
ఇప్పుడు ఒకవేళ ఆయన ఎక్కడో చంపేసి విజయవాడలోనో గన్నవరంలోనో సో ఎక్కడో చోట చంపేసి వేరే మనిషి ఆయన స్థానంలో వచ్చి ఒకవేళ వేరే మనిషి ఒకళ్ళైతే ఆయన్ని బెదిరించి ఆయనతోనైనా ఆయన ఫోన్ పేతో స్కాన్ చేయించి దొరికేసడానికి దొరికేలా చేయొచ్చు. కానీ తాగుడు అలవాటు ఒకవేళ ఉంటే ఆ ఒక్క రోజే కాదు, గత కొన్ని దినాలుగా ఎప్పుడు అవకాశం కుదిరినప్పుడు తాగుతాడు కదా. అందుకని పోలీసు శాఖ వారికి మా క్రైస్తవ సమాజం పక్షంగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గత సంవత్సర కాలంగా ఆయన ఫోన్ పే డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ గ్యాదర్ చెయ్యాలని మా క్రైస్తవ సమాజం పక్షాన ఒక విజ్ఞప్తి. ఒక ఆయనకు అలవాటు ఉందనుకోండి, ఒక 1 year నుండి ఈ అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే అప్పుడు నిజంగా అప్పుడప్పుడు బార్లోకి వెళ్ళినట్టుగా, అప్పుడప్పుడు అక్కడ బార్లో ఆయన పర్చేజ్ చేసినట్లుగా ఈ ఫోన్ పేలో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి నిజమే తాగుబోతుడని ప్రూవ్ అవుతుంది కదా. నేను ఇంకో మాట ఇప్పుడు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ఫొటోస్ కానీ వీడియో కానీ ఎక్కడ కూడా బార్కు సంబంధించి కాదు, వైన్ షాప్ దగ్గర ఆయన లిక్కర్ కొనుగోలు చేసినట్లు ఒక రకమైనటువంటి వీడియోని కానీ ఫోటోలు కానీ విడుదల చేశారు. దానికి సంబంధించి రకరకాల ప్రచారం జరుగుతుంది. ఆ షాపు ఓనర్ ఒక సందర్భంలో ఒక ఛానల్లో వచ్చినటువంటి సందర్భంలో ఒక మెసేజ్ కూడా పెట్టినట్లు దీని రకరకాలుగా వినిపిస్తుంది. మీరు అన్నట్లు ఎవరో బెదిరించి ఆయన ఫోన్ ద్వారానే ఫోన్ పే స్కానర్ చేయించు ఉండొచ్చు, ఎందుకనంటే ఈ యొక్క వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు కూడా జరిగి ఉండొచ్చు అనేది ఇప్పుడు క్రైస్తవ సమాజం నుంచి మీరు ఏ విధంగా అయితే చెప్పారో అలాగే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అవును సార్. అందుకనే ఒక 1 year నుండి ఆయన యొక్క అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటే అప్పుడప్పుడు ఆయన వెళ్ళిన అలవాటు ఉంటే ఆయన అకౌంట్ స్టేట్మెంట్ లో ఉంటది కదా సార్. ఆయన ఎన్నిసార్లు పర్చేజ్ చేయడు సార్, అది ఎంత తాగుబోతాడో బయటపడిపోతుంది కదా. ఇంకొక మాట కూడా చెప్తాను సార్, నేను యాజ్ ఎ పాస్టర్ గా ఒక మత ప్రబోధకుడు, ఇప్పుడు ఒక పాస్టర్ క్రైస్తవ బోధకుడు మాత్రమే కాదు, హైందవ మత గురువు అయినా లేకపోతే ముస్లిం ఇమాం అయినా సరే దేవుని పక్షంగా మంచిగా తాగుబోతాడు లేకపోతే రకరకాలైన చెడు అలవాట్లు ఉన్నవాడు దేవుని పక్షంగా మంచిగా వాడబడలేడు సార్. ఏదో 4 రోజులు ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లు ఏదో 4 రోజులు వచ్చి వాళ్ళకున్న జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడగలరు. కానీ ప్రవీణ్ పగడాల గారి యొక్క హిస్టరీ చూసుకుంటే మాస్టర్ గా, ఒక మంచి ప్రీచర్ గా, ఒక మంచి డిబేటర్ గా, ఎంత సౌండ్ డిబేటర్ గా ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రబలిల్లాడో మనకి తెలుస్తుంది. తాగుబోతాడు, రకరకాల అలవాట్లు ఉన్నవాడైతే అంత ఇదిగా ఒక వాళ్ళ ఫ్రెండ్, అమెరికన్ ఫ్రెండ్ సార్, మొన్న ఒక వీడియోలో మాట్లాడాడు. ఒక 2 years బ్యాక్ అమెరికా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఎట్లాగని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట అసలు ఎంత, ఇప్పుడు తాగుబోతుడైతే అలా చెప్పడు కదా సార్. అన్నమాట ఏంటంటే అమెరికన్ గోల్ ఈజ్ స్మాలర్ దాన్ మై ఎయిమ్ అన్నాడంట. ఎయిమ్ ముందు అమెరికన్ గోల్ కూడా చాలా చిన్నది అన్నాడంట. తాగుబోతుడు ఆ మాట ఎలా అంటాడు సార్? సార్ ఇప్పుడు కాలేబ్ గారు ఓవరాల్ గా ఈ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి మీరైతే స్టార్టింగ్ లోనే అన్నారు ఇది ముమ్మాటికి ఇది ప్రమాదం కాదు, హత్యే అన్నారు. దీనికి సంబంధించి క్రైస్తవ సమాజం తరపున, మా ఛానల్ తరపున, ముఖ్యంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీరు క్రైస్తవ సమాజం ద్వారా ప్రభుత్వానికి, పాలకులకు, అధికారులకు ఏ రకమైనటువంటి అప్పీల్ చేయదలుచుకున్నారు సార్? పారదర్శకంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేమేం అనట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే మాకు వారధి గవర్నమెంటే. గవర్నమెంట్ ని వీఆర్ రిక్వెస్టింగ్ ఏంటంటే మాకు పారదర్శకంగా ఏం జరిగిందో మాకు కొంచెం న్యాయం చేసి పెట్టండి, న్యాయం చేయమని చెప్పేసి అడుగుతున్నాను. ఇప్పుడు మొన్న ఆయన చనిపోయిన రోజున వాళ్ళ సతీమణి, వాళ్ళ వైఫ్ గారు కూడా అన్నారు, వి డోంట్ వాంట్ టు టేక్ రివెంజ్ అని చెప్పారు. క్రైస్తవులముగా బైబుల్ ని అనుసరించే వాళ్ళంగా, బైబుల్ ప్రకటించే వాళ్ళంగా కూడా వి డోంట్ వాంట్ టేక్ టు రివెంజ్. కానీ ఏం జరిగింది, ఎవరు చేశారు, వెనకాల ఏమి అంటే ఒకటి చేసి ఆయన మీద లేనిపోని నిందలు వేయొద్దు. యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే మర్డర్ చేశారా, ఒకవేళ చేస్తే ఎవరు చేశారు, అంతేగాని ఆయన తాగుబోతుడుగా చిత్రీకరించి, రకరకాలుగా చిత్రీకరించి
అలా అలా అయితే చెయ్యొద్దని చెప్పి మాత్రం క్రైస్తవ సమాజం పట్ల మేమందరం అదే కోరుకుంటాం. ఇంతవరకు చూడండి 5 రోజుల నుంచి ఏ అవును. క్రైస్తవుడైనా గానీ ఎవ్వరు మాట్లాడినా కూడా రివెంజ్ పరంగా ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే అవును. మా మా ప్రభు మాకు చెప్పింది అది కాదు. ఉమ్, మా ప్రభు రివెంజ్ గురించి ఆయన సిలువలో తను చంపిన వారి విషయంలోనే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరని చెప్పినటువంటి దేవుడు కదా. అవును. మేము దాన్ని ప్రకటిస్తున్నాము. ప్రవీణ్ గారు కూడా దాన్నే ప్రకటించాడు అవును. నిన్నటి వరకు. ఉమ్, ఉమ్, కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరొకసారి ఉమ్. మేము వేడుకునేది ఏంటంటే మా క్రైస్తవులందరి పట్ల ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. ఉమ్, ఓకే. పారదర్శక ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఓటర్స్ అనే వాళ్ళలో క్రైస్తవులు కూడా అధిక శాతం మేమున్నాము. ఉమ్, ఇప్పుడు మాకు ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి ఒక ముద్ర మాలో పడితే రేపొద్దున అది మీ ప్రభుత్వానికి కూడా నష్టమే కదా. ఎస్. ఉమ్. అది మేము తెలియజేయాలనుకుంటున్నాం మేము. రైట్ కాలేబ్ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, ఫోన్లోకి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొత్తానికైతే ఓకే. కాలేబ్ గారు చెప్పేది ఈ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి పారదర్శకంగా విచారణ చేపట్టాలి. దీనికి సంబంధించి పూర్తిగా దానిలో ఉన్నటువంటి ఏం జరిగింది, అసలు తప్పెవరిది, ఈ యొక్క ఘటనకు సంబంధించి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది బయట పెట్టాలి అని క్రైస్తవ సమాజం తరపున ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే తాజాగా పోలీసులు ఏదైతే బయటికి విడుదల చేసినటువంటి ఆ యొక్క కొన్ని సీసీ కెమెరాలు కానీ, అలాగే ముఖ్యంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ యొక్క ఫోటోలని, లేదా రామర్పాడు ఆ రింగ్ దగ్గర దాదాపుగా 3 గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారని, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఆయన్ని తీసుకుని వెళ్ళి నీరసంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ యొక్క టీ ఇప్పించారని, ఆ సమయంలోనే చాలా నీరసంగా, చాలా ఆయన యాక్టివ్గా లేరు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో మా స్టూడియోలో ఆ యొక్క కందుకూరి నాగార్జున ఏదైతే టీ షాప్లో దాదాపుగా మీడియా సంస్థలన్నింటిలో అతని ఇంటర్వ్యూ అనేది అక్కడ స్పాట్లో ఇందాక కూడా మా ఛానల్లో మేము ప్రచారం చేయడం జరిగింది. అంటే గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా అతను మా స్టూడియోలో యాడ్ అవుతారు. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, అతను ప్రవీణ్ పగడాల పాస్టర్ ఆయనేనా కాదా అనే విషయాలు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. ఒక అనుమానాస్పద మృతి, 100 అనుమానాలు. ఈ ప్రశ్నలకు బదులేది? ఇప్పుడు ఇదే ఒక చర్చ నడుస్తుంది క్రైస్తవ సమాజంలో. ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది వారం రోజులు కావస్తుంది. అయినా సరే దాని వెనుకున్నటువంటి ఏం జరిగింది, అసలు మృత లేకపోతే హత్య, రోడ్డు ప్రమాదమా, ఏ రకమైనటువంటి విషయాలు కూడా బయటకు రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారం రోజుల నుంచి ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి రోజుకొక మాట, పూటకొక సీసీ ఫుటేజ్. జరిగిన తర్వాత ఏదైతే ప్రమాదం జరిగిందో పోలీసులు చెప్పినట్లు రోడ్డు ప్రమాదం అంటున్నారు. అలాగే ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు కానీ,
బంధువులు కానీ యావత్ క్రైస్తవ సమాజం అంతా చెప్పేది ఇది ముమ్మాటికి హత్యే, దీని వెనుక పెద్ద హస్తాలు ఉన్నాయి అని చెప్పి వారు ఆరోపిస్తున్నారు పెద్ద ఎత్తున. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు కూడా ఆ ఫుటేజ్ ఈ ఫోటో వచ్చింది దాని మీద చర్చ తప్ప దీనికి సంబంధించి అసలు ఆయన పోస్ట్ మార్టం చేసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. మరి ఎందుకు బయట పెట్టలేదో, మరి దాని వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. తాజాగా పోలీసులు బయటపెట్టినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొద్దిసేపటి క్రితమే గొల్లపూడి పెట్రోల్ బంకులో ఆయన పెట్రోల్ కొట్టిస్తున్నారు, అలాగే బండి నడపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని ఒక ఫుటేజ్ మళ్ళీ తాజాగా విడుదల చేశారు. ఎక్కడా కూడా సరైనటువంటి క్లారిటీ లేదు. అసలు ఆ మాస్క్ మ్యాన్ ఎవరు, ముఖ్యంగా ఆ బండి ఏదైతే బుల్లెట్ ఉందో దాన్ని డ్రైవ్ చేస్తుంది ప్రవీణా లేకపోతే ఇతర వ్యక్తులా, షాడో ప్రవీణా లేకపోతే ఆ ప్రవీణ్ లాగా అతన్ని పంపించి ముందుగానే ప్రవీణ్ పగడాలను నిర్బంధించి హత్య చేశారా అనేది అనేక రకాల ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు బదులేది ఇప్పుడు ఇదే యావత్ క్రైస్తవ సమాజం ఒక రకమైనటువంటి చర్చ నినదిస్తుంది. ఆందోళనలు అలాగే నిరసన కార్యక్రమాలు, దీనికి సంబంధించి రకరకాలుగా ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా కొంతమంది, సపోర్టుగా కొంతమంది, రకరకాల ప్రచారాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగానే ఉంది. దీనికి సంబంధించి తాజాగా బయటపడినటువంటి ఆ ఫొటోస్ సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు రామవరప్పాడు రింగ్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి. తాజాగా విడుదలైనటువంటి ఫోటోలు కానీ అక్కడ రోడ్డు పక్కన బండి ఆపి కూర్చున్నది ప్రవీణ్ పగడాలయని, పార్కులో కొంతసేపు పడుకున్నారని, అక్కడ ఉన్నటువంటి సర్కిల్ దగ్గర ఉన్నటువంటి టీ స్టాల్లో టీ తాగారని, ఇలా ఎన్నో ప్రచారాలు. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైతే ఆ టీ స్టాల్లో టీ తాగినటువంటి ప్రవీణ్ పగడాల అని చెప్తున్నటువంటి ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలనా లేక ఎవరు, అసలు ఏం జరిగింది, అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎస్ఐ సుబ్బారావు ట్రాఫిక్ ఎస్ఐగా ఆయన తీసుకొచ్చి టీ తాగిపించారు. తర్వాత కొంతసేపు ఆ యొక్క బైక్కి ఊడిపోయినటువంటి హెడ్లైట్ని నేనే కట్టాను అని చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో కందుకూరి నాగార్జున ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. దానికి సంబంధించి అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ముందుగా నమస్కారం అండి నాగార్జున గారు. 24వ తేదీ కరెక్ట్గా ఉదయం సాయంత్రం అనుకుంటా మీకు మీ దగ్గరికి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏ టైంలో వచ్చారు, ఏ కండిషన్లో వచ్చారు? ఆయన మినిమం 7:30 to 8 అవుతుందండి, ఎగ్జాక్ట్లీ టైం తెలియదు. ఎస్ఐ సుబ్బారావు నైట్ ఎస్ఐ సుబ్బారావు గారు ఇలా తీసుకొని వచ్చారు మా హోటల్ సైడ్. తీసుకొని వచ్చి కొంచెం వాటర్ ఇవ్వమ్మా అన్నాడు. సరే అని వాటర్ ఇచ్చాను. అప్పుడు మాత్రమే మాస్క్ తీసి ఫేస్ కడుక్కున్నాడు. అప్పుడు ఫేస్ కడుక్కునేటప్పుడు మీసాలు లేవు, గడ్డాలు ఏమీ లేవు, కొంచెం వైట్ ఎర్రగా ఉన్నాడు. అయితే కడుక్కున్న తర్వాత కొంచెం టీ ఇవ్వమంటే ఇచ్చాను. ఎస్ఐ గారు వచ్చి డైలీ ఎప్పుడు తాగుతారు, అక్కడ ఎదురే ఎస్ఐ గారు ఉంటారు బూత్లో, ట్రాఫిక్ ఎస్ఐ గారు సుబ్బారావు గారు. అయితే ఇస్తే టీ కూడా తాగాడు. 2 సిప్పులు తాగేసి టీ గ్లాస్ అక్కడ పెట్టారు. టీ ఉంది, కొంచెమే తాగారు, టీ ఉంది. మళ్ళీ అలాగే ఇటు నుంచి వెళ్ళిపోయారు, ఇలా తిక్కి బండికి వెళ్ళిపోయారు. అక్కడ సీసీ కెమెరా ఉంది మా ఎదురు హోటల్, మా హోటల్ వరకు సీసీ కెమెరా పడుతుంది, ఫుల్ క్లారిటీగా వస్తుంది, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే బైక్ దగ్గరికి వెళ్ళినాక ఎస్ఐ గారు మళ్ళీ పిలిచినారు, ఏ బాబు ఇటు రామ్మా అని చెప్పేసి. వెళ్ళాను. సార్ ఏంటి సార్ అన్నాను. అయితే కొంచెం హెడ్లైట్ ఊడుంది, కొంచెం బిగించరా అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ హెడ్లైట్ బిగించాను. బిగిస్తే అది ఉండట్లేదు. సార్ అది ఉండట్లేదు సార్, దారం ఏమైనా గట్టిగా కట్టాలి సార్ అంటే, వచ్చి కట్టరా కొంచెం అన్నాడు. అయితే చెప్పేసి కట్టడానికి వెళ్ళాను. అయితే ఆ యొక్క వ్యక్తి బుల్లెట్ యొక్క వ్యక్తి అక్కడ కూర్చున్నాడు, కొంచెం నీరసంగా ఉన్నాడు. బాగా తాగైతే లేరు, అలా ఏం లేదు, నీరసంగా ఉంటే కూర్చున్నాడు. అక్కడ పార్క్ వెళ్ళే లోపల ఉంటుంది, ఎంట్రన్స్లో కూర్చున్నాడు. అయితే నేను వెళ్ళి దారం తీసుకొచ్చి కూర్చున్నాను. ఇలా చూస్తున్నాడు, అన్ని కట్టేటప్పుడు చూస్తున్నాడు మాకెళ్ళి. ఆ చివరంచులు నట్స్ ఉంటాయి, ఆ నట్స్కి నేను 2 పక్కల గట్టిగా 5-6 పేటలేసి గట్టి కట్టాను.
అది ప్రూఫ్ 100% ఆ బండికి ఉంటుంది, తెగే పరిస్థితి కూడా లేదు. ఇటు 3 వేసినాను, అటు 3 వేసినాను. ఆ బండికి ఒకసారి చూస్తే ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బండికి ఉంటుంది, నేను దారం కట్టింది. అయితే అద్దం పగిలింది కదా, ఆ అద్దం తగిలి తెగిపోయింది దారం. సార్ అది ఉండదు సార్ దారం, ఇనప సువ్వు అది కడితే గట్టిగా ఉంటుంది సార్ అని చెప్తే ఈలోపు ఆన్ చేస్తే లైట్ ఎలగట్లేదు. ఈలోపు సుబ్బారావు గారు చెప్పారు, ఇప్పుడు జర్నీ ఎక్కడికి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలని చెప్పారు. చాలా క్లాస్గా ఉన్నాడు, 2 జేబులకి బిర్రుగా ఉన్నాయి, 2 జేబుల్లో డబ్బులు ఉండొచ్చు, పర్సులు ఉండొచ్చు, ఫోన్ ఉండొచ్చు. బిర్రుగా ఉంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, రెస్ట్ తీసుకోమని చెప్పి సుబ్బారావు గారు చెప్పారు. నీరసంగా ఉన్నారు, నేను అక్కడ వింటూనే ఉన్నాను, కట్టాను. ఇనప సువ్వు కోసం ఇలా వచ్చాను, ఆయన తాడుంటుందేమని చెప్పేసి అలా సుబ్బారావు గారు బూత్లోకి వెళ్ళారు. ఈలోపు స్టార్ట్ చేసుకొని ఇలా వెళ్ళిపోయాడు, ఏలూరు రోడ్డుకి వెళ్ళి వెళ్ళిపోయాడు అనమాట. ఏలూరు రోడ్డుకి ఇంకా మనం ఏం చెప్తామండి, అది జరిగిన సిచ్యువేషను. టైమింగ్ మా దగ్గర ఉండి ఒక 30-35 మినిట్స్ అక్కడ స్టే చేశారు నేను చూడంగా. అంతకుముందు అక్కడ నుంచి బై వాక్ 100 మీటర్స్లో 2-3 అవర్స్ కూర్చొని స్టే చేసినట్టుగా ఎస్ఐ గారు చెప్పారు. అక్కడ 2-3 అవర్స్ నుంచి ఉన్నాడు. ఆయన రాగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ చేసి ఆయన అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి మా హోటల్ తీసుకొని వచ్చినట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు అక్కడ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి మీ పరిసర ప్రాంతాల్లో, ఆ ఫొటోస్ ఎవరు తీశారు? ఎస్ఐ గారు తీశారని చెప్పారు కదా, ఆయనే తీశారంట. తీశారు. మా దగ్గర మాత్రం ఒక 35 మినిట్స్ ముందు తీసుకొచ్చారండి. 7:30 నుంచి 8 మధ్యలో 35 మినిట్స్ మా దగ్గర ఉన్నాడు. టీ తాగటం కానీ కడుక్కోవటం కానీ అప్పుడు మాత్రమే ఆయన చూసినాడు. వెనక లెఫ్ట్ సైడ్ కొంచెం వెనక ఎర్ర మట్టి అంటుంటుంది, లెఫ్ట్ సైడ్ షర్ట్కి కూడా మట్టి, ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అది కూడా కొంచెం ఎర్ర మట్టి అంటుంటుంది. చిన్న స్క్రాచ్, చిన్న దెబ్బ కూడా ఏం లేదు, బండికి కూడా ఏం దెబ్బ కాలేదు. కానీ హెడ్లైట్ ఎలా పగిలిందో మాకు అర్థం కాలేదు. పడినట్టుగా ఏం లేదు, దెబ్బ ఏం లేదు, హెడ్లైట్ పగిలి ఉంది. అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఆయన పార్కులో పడుకోవడం ద్వారా మట్టి అంటుకుందా లేదా? ఆ విషయం నేను వర్క్లో ఉంటున్నాను సార్. నేను మార్నింగ్ 4 నుంచి పోతే నైట్ 10 వరకు అక్కడే ఉంటాను. సో నా రెస్ట్ ఏమి ఉండదు. ఆయన్ని ఇప్పుడు చూడటమే నేను కాకుండా ఎంతో మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. ఎస్ఐ గారు అంటే వచ్చారు కాబట్టి, హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి నాకు తెలుసు. అక్కడ పరిస్థితిని చూసి మీకేం అర్థమైంది? అంటే పడిపోయారా లేకపోతే ఎవరన్నా దాడి చేసినట్టు అనిపించిందా? దెబ్బలేం లేవు సార్, దాడి చేస్తే దెబ్బలు ఉంటాయి కదా, ఏమి దెబ్బలేం లేవు, ఎక్కడ దెబ్బలు లేవు. ఎర్రమట్టి అంటుంది, మనం ఇప్పుడు కూర్చుంటాం పార్కులో రెడ్ కలర్ మట్టి అంటుంది కదా, అలా అంటి ఉంది. కూర్చొని ఒక 2-3 అవర్స్ కూర్చున్నారంట. నా దగ్గరకు ఒక 1/2 అవర్ 35 మినిట్స్ అయింది. వెళ్ళిపోయినారు. మేము దారం కడదామని లోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినారు. అంటే టీ తాగిన తర్వాత 2 చిప్పులే తాగినారు, కొంచెమే 2 సార్లు తాగినాడు. అక్కడ గ్లాస్ వెనక పెట్టినారు. ఇంక ఎస్ఐ గారు ఉంది కదా, నేను డబ్బులేం అడగలేదు, లేకపోతే డబ్బులు అడుగుతాం కదా. ఇప్పుడు వేరే కస్టమర్ వస్తే నా కాడికి 200-300 కస్టమర్లు వస్తారు, నేను డబ్బులు అడిగి తీసుకుంటా కదా. ఎస్ఐ గారు అమ్మటి వచ్చారు కాబట్టి నేను తీసుకోలే. డైలీ 8కో 7:30కో ఎస్ఐ గారు వస్తారు ఆయన డ్యూటీ అయిపోయే టైంలో. మా కాడ పాల బాటిల్ ఉంటుంది ఫ్రిడ్జ్లో, ఎవ్రీడే మా కాడ ఇస్తూ ఉంటారు, ఆయన తీసుకెళ్ళిపోతారు. అలా వచ్చారు కదా, టీ తాగుతారు, 4-5 సార్లు తాగుతారు వచ్చి. ఎస్ఐ గారు మాకు డబ్బులు కూడా ఇవ్వరండి, తాగుతారు, కొంచెం ఇస్తా లైట్గా, చెడెగ్గా ఉంది ఇవ్వరా అంటే ఇస్తాము. అలా వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడేమనుకొని ఇచ్చాం. కానీ కస్టమర్ అయితే మేము డబ్బులు తీసుకుంటాం కదా ఫస్ట్. నాకు 20 రూపాయలు నాకేం మోకరాదు కదా. వాటర్ ఇచ్చాను, టీ ఇచ్చాను. వాటర్ తాగారు? వాటర్ ఫేస్ కడుక్కొని టీ తాగారు. వాటర్ మోకరాదు కదండి. అంతే కదా. నేను వాటర్ కూడా కాదు, నేను వర్కర్నే. ఓకే సరే, మొత్తానికైతే కందుకూరి నాగార్జున ఇతను ఏదైతే రామర్పాడు రింగ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నట్లు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన అక్కడ ఆగి ఉన్నప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు చూడటం, అతను అక్కడ నీరసంగా ఉన్నటువంటి వ్యక్తిని టీ స్టాల్కి తీసుకువెళ్ళటం, టీ తాగమని చెప్పడం. తర్వాత అదే నాగార్జున ఎవరైతే టీ స్టాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో అతను ఆ యొక్క హెడ్ లైట్ ఏదైతే ఊడిపోయిందో దాన్ని దారంతో కట్టినటువంటి పరిస్థితి అని అతను చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఎన్నో అనుమానాలు, ముఖ్యంగా ప్రమాదం జరిగి ఇక ప్రమాదమా లేకపోతే హత్య అనేది ఇప్పుడు కూడా నిర్ధారించబడలేదు. దానికి సంబంధించి పోలీసులు ఘటన జరిగిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టుంటే ఆ యొక్క కొంత ఇందాక మాట్లాడినటువంటి పాస్టర్ ఆయన కూడా ఆ యొక్క పాదముద్ర అనేది ఉంది ఆయన ఛాతి మీద. దీనికి సంబంధించి ఎవరో సమాధానం చెప్పట్లేదు. అదే ఎన్నో అనుమానాలు, ఒక అనుమానాస్పద మృతి 100 అనుమానాలు అన్నట్లు ఉంది. దీనికి సంబంధించి మా ఛానల్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ రవీంద్ర. సార్ గుడ్ ఈవినింగ్. ఈ ప్రమాదం హత్య అని ఒక వర్గం, రోడ్డు ప్రమాదం అది కూడా మద్యం సేవించి
ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని పోలీస్ వెర్షన్ సార్. దీనికి సంబంధించి మన స్టూడియోలో ఈరోజు కందుకూరి నాగార్జున, అతను టీ స్టాల్‌లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష సాక్షి. ఏ స్టూడియోకి వెళ్ళనటువంటి, ఇప్పుడు అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చారు, కానీ మనకు ప్రత్యేకంగా మన స్టూడియోలో అతని అభిప్రాయాన్ని తెలియజేసేందుకు వచ్చినటువంటి పరిస్థితి సార్. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రకరకాల అభిప్రాయాలు బయటపడుతున్నాయి. అలాగే పోలీసులు చెప్పే వెర్షన్ ఒక రకంగా ఉంది, క్రైస్తవ సమాజం చెప్పేది ఒక రకంగా ఉంది. అదే ఇప్పుడు ముందుగా నాగార్జున ఉన్నాడు కదా అక్కడ. సార్. నాగార్జున కీలకం. ఎట్లా అంటే ఉమ్, సరే ఆయన పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు, మధ్యలో ఎక్కడ ఆగారు ఏంటో అయినా మనకు అనవసరం. ఉమ్, మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అందులో ముఖ్యంగా విజయవాడలో, అవును. అది కూడా మన స్టూడియోకి అది దగ్గరలో ఉంది ఇది కూడా. అవును సార్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు పోలీసు వారు అక్కడ సుబ్బారావు గారు ఎస్ఐ గారు చూశారు ట్రాఫిక్. ఆయన ఉమ్, ఆయన మానవతా దృక్పథంతో వెంటనే ఎవరో పడిపోయిన అతను తీసుకొచ్చాడు, ఉమ్, టీ ఇప్పించాడు, సపరి చర్యలు చేసినట్లు లెక్క. ఆయన అభినందించాలి దీంట్లో. ఉమ్, అయితే ముఖ్యంగా ఇప్పుడు నాగార్జున చెప్పాల్సిందంటే, నాగార్జున నువ్వు ఆయన్ని చూసినప్పుడు ఆ బండికి లైట్లు అయ్యి కట్టానన్నావు కదా తాడు పెట్టి. అవును బ్రదర్. ఆ బండి నంబర్ ఎంత ఆయన గుర్తుందా నీకు? బండి నెంబరు వైట్ ఫ్రేమ్ ఉంటుంది. అంతగా గమనించేది ఏంటంటే ఎస్ఐ గారి ఫ్రెండ్ అనుకోని నేను వచ్చి ఎస్ఐ గారు కట్టమంటే కట్టాను బ్రదర్. ఆ, యాక్చువల్లీ బ్రదర్ ఆయన అమ్మటే వచ్చారు, ఎస్ఐ గారు అమ్మటి నా దగ్గరికి వచ్చారు టీ తాగటానికి. ఉమ్. అయితే కొంచెం వాటర్ ఇవ్వమ్మా అన్నాడు. ఫస్ట్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు ఫుల్గా. సరే, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నాగార్జున ఇప్పుడు ఆయన హెల్మెట్ తీసినప్పుడు ఆయన ఫేస్ చూసావు కదా. హెల్మెట్ ఏం తీయలేదు బ్రదర్, మాస్క్ మాత్రమే తీశాడు. సరే, ఫేస్ దగ్గరుండి చూసినావు నువ్వే కాబట్టి. అవును, 1 మీటర్ 2 మీటర్ అంతే. పాస్టర్ గారు ఈయన ఒకడా కాదా చెప్పు ఒకటి. అంటే నేను ఎలా చెప్తాను బ్రదర్, 200 మంది వస్తూ ఉంటారు స్టాఫ్, నేను ఏదో టీ ఇస్తా, కస్టమర్లు వస్తూ ఉంటారు కదా. ఫేస్ నువ్వు ఇప్పుడు చూస్తున్నావు కదా, అవును టీవీలో పేపర్లో ఆయన ఫోటోలు వస్తున్నాయి కదా. అవును. ఆయన ఒకటిగానే ఉన్నారా లేదా? బుల్లెట్ బండి మాత్రమే నాకు ఐడియా ఉంది బ్రదర్. గడ్డం మీసం లేదు, ఒక సైడ్ నుంచి చూశాను కదా. ఇప్పుడు టీ తీసుకునేటప్పుడు ఇలా తిరుగుతారు కదా హోటల్కి వెళ్ళి, మీసాలు ఉన్నాయా లేవా? మీసం గడ్డం ఏం లేదు. లేవంటే పాస్టర్ గారు అంటే మనకి గట్టిగా నమ్మొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్రదర్, మీరు చర్చికి వెళ్తారు బ్రదర్. మీ సార్ ఓకే. ఇంకో సార్, అక్కడ సీసీ కెమెరా ఉంది సార్ మా హోటల్ ఎదురు. ఓకే. అది మా హోటల్ వరకు పడుతుంది. సో అక్కడ కన్ఫామ్గా మీ ఎస్ఐ గారితో ఆయన అమ్మటి కలిసి ఒక ఫ్రెండ్ లాగా వెళ్ళినట్టు, వాళ్ళ వెనక నేను దారం తీసుకొని వెళ్ళి కట్టినట్టు, బుల్లెట్ బండికి నేను 2 చివరంచులు గట్టి కట్టాను. అదొకటి కన్ఫామ్ ఉంటుంది వెరిఫికేషన్లో. బండికి ఒకసారి చెక్ చేయించండి, బండి ఎక్కడ ఉందో తెలియదు, దాంట్లో ఒకసారి చెక్ చేయించండి. నేను కట్టిన తాడు ఉంటుంది, బిడ్రు కట్టాను, ఎంత స్పీడ్ పోయినా అది తెగింది, అలా 2 పక్కలు తెగింది, 2 పక్కల ఉంటుంది, నేను దారం కట్టాను, చిన్న స్క్రూలు ఉంటాయి. సరే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అక్కడే ఉన్నావా? ఎస్ఐ గారు మీరు తిరిగి బండి వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నారా మీరు? 35 మినిట్స్ అక్కడే ఉన్నామండి మేమిద్దరం. బండి తిరిగి స్టార్ట్ చేసుకెళ్లేదాకా ఇనప సువ్వ కడదాము, దారం తెగిపోయింది కదా, 5 పేటలేసిన ఉండలేదు, టిఫిన్ కట్టే దారం కదా, ఊకనే తెగిపోద్ది. ఇనప సువ్వతో కడదామని చెప్పేసి నేను నా హోటల్కి వచ్చాను, కొత్తగా కట్టాము కదా హోటల్ మేము. ఇప్పుడు ఒకటి నాగార్జున, ఇప్పుడు ఆయన సరే బండి మీద రోడ్డు పక్కన ఏదో పడిపోయి ఉన్నాడు, లేదా ఎస్ఐ తీసుకొచ్చాడు, నీ టీ ఇప్పించాడు, కనీసం నువ్వు జనరల్ గా మాట్లాడతాం కదా, మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏదైనా మాట్లాడావు నువ్వు? సార్ ఇప్పుడు ఒక కానిస్టేబుల్ తో వస్తే డబ్బులు అడుగుతాం కానీ జనరల్ గా చెబుతున్నా, ఇప్పుడు ఎవరైనా సరే మన సహాయం కొన్నప్పుడు, ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు టీ తాగుతా 5 నిమిషాలు 2 వ్యక్తులు కలిసినప్పుడు ఏదో మాట వస్తుంది కదా. అవును సార్, ఇప్పుడు రిచ్ గా ఉన్నాడు, ఏం మాట్లాడు, ఇప్పుడు రిచ్ గా ఒక ఎస్ఐతో రిచ్ పర్సన్ వచ్చాడు, అఫీషియల్ గా మాట్లాడుతున్నాడు అంటే ఎలా అడుగుతారు? ఎస్ఐ గారు తాలూకు అనుకున్నాడు నాగార్జున, అంతేగాని ఎవరన్నా వచ్చుంటే అడిగేవాడు. 20 రూపాయలు తీసుకుంటాను కదండి వాటర్ కి టీకి. అర్థమైందిలే. ఇప్పుడు నీ కస్టమర్ అయితే నేను డబ్బులు అడుగుతాను కదా, మీరు కస్టమర్ సార్, నేను ఊకివ్వను కదా మీకు, పాలు అయినా ఊకొస్తున్నాయా అంటే జనరల్ గా అక్కడ వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి డబ్బులు తీసుకోలేదు మీరు పోలీసు వాళ్ళకి? అంటే వాళ్ళు టీ కొంచెం కొంచెం తాగుతారు సార్, వాళ్ళ ఫ్రెండ్ అనుకుని అఫీషియల్గా ఉన్నాడని చెప్పేసి మేము టీ వాటర్ ఇచ్చాం సార్, లేకపోతే డబ్బులు తీసుకుంటాను కదా. ఓకే ఓకే నాగార్జున. అయితే ఇప్పుడు రవీంద్ర, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా స్టార్టింగ్ లోనేమో ఇదేదో హత్య అని చెప్పేసి కొంచెం అందరూ క్రైస్తవ సంఘాలను రోడ్ల మీద రావడం జరిగింది. ఇప్పుడు జనరల్ గా మన సోషల్ మీడియాలో చూస్తున్న విషయం ఏంటంటే, అసలు పోలీసు వారు ఎందుకు దీన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయట్లేదు అంటున్నారు. నేను ఇందాక ఏదో ఒక మీడియా చూశాను, సోషల్ మీడియాలో, అక్కడ ఉన్న డిఐజీ గారు మరి ఎస్పీ గారు ఆయన ప్రకటనిస్తూ ఒక రిపోర్ట్ వచ్చింది ప్రాథమికంగా, ఇంకా లోతుగా ఇంకా 2-3 రకాల రిపోర్ట్ రావాల్సి ఉంది. అంటే నేను అనుకుంటున్నా ఇవాళ రంజాను, నిన్న వచ్చేసి ఆదివారము, ఇవన్నీ మన శనివారం ఎన్ని ఉన్నాయి కాబట్టి
రిపోర్ట్ లేట్ అయి ఉంటుంది. నేను అనుకుంటానంటే బహుశా రేపు ఎల్లుండో రిపోర్ట్ వస్తే ఓకే. ఏదో ప్యాథలాజికల్ రిపోర్ట్ ఇంకేదో అంటున్నారు ఆయన. అవును సార్. అవును. ఇవన్నీ కూడా వస్తే మన క్లారిటీ వస్తుంది. అవును. ఇప్పుడు 90% అనుమానం ఏంటంటే ఆ బండి ఈ బండి ఒకటే అని తెలుస్తుంది. అవును సార్. అవును. ఎందుకు అక్కడ కూడా నిన్న ఎవరో వీడియో తీస్తూ చెప్తున్నారు స్పాట్ లో ఆ, ఈ ఎక్కడ దెబ్బలు వెళ్తే జనరల్గా ఈ హెడ్ లైట్ పై గ్లాసులు ఉండాలి కదా మొక్కలు, అవును. ఆ, అవి లేవండి అక్కడ. ఉమ్, రెండోది ఏంటంటే ఈ హెడ్ లైట్ పగిలిపోయింది కాబట్టి అవును సార్. అవును. ఈ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి ఇండికేటర్స్ అవును సార్. అవును. అవి వేసుకొని బండి నడుపుతున్నాడు. ఉమ్, ఆ? అవును సార్. అవును. సో కాబట్టి ఇవన్నీ చూస్తున్నాయంటే బండి ఆయనే అని తెలుస్తుంది ప్రవీణ్ గారు. ఉమ్, అక్కడి నుంచి కూడా అసలు 2 వీలర్ రావడమే తప్పు. అసలు అంత నైట్ టైమ్ అవును సార్. అవును. పాస్టర్ గారు అందులో అంతా కొంచెం మంచిగా అందరికి 10 మందికి జ్ఞానబోధ చేసి ఆయన ఉమ్, ఉమ్, ఏ బస్సులోనో లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు వాళ్ళ రోడ్ల పరిస్థితి బాగాలేదు కదా, అవును సార్. అవును. రావడమే అసలు ఆయన రాకూడదు. ఆయనే 10 మందికి చెప్పే పాస్టర్ గారు అవును. జాగ్రత్తలు చెప్పాలి. ఉమ్, ఇప్పుడు అలాంటిది ఆయనే బండి మీద అంత దూరం ప్రయాణం చేయటం అవును. నైట్, అందులో హెల్త్ బాగాలేదో లేకపోతే మందు కొట్టాడో లేదో రెండో విషయం. అవును సార్. రోడ్డు మీద పడిపోయే పరిస్థితి సరే, ఇక్కడ వచ్చింది ఒకటి చిన్న క్లారిటీ. ఇప్పుడు ముఖ్యంగా గొల్లపూడిలో ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కుట్టించుకున్నటువంటి వీడియోని పోలీసులు రిలీజ్ చేశారు సార్. ఆ రిలీజ్ చేసినటువంటి వీడియోలో అక్కడ ఉన్నటువంటి ఆ బండి డ్రైవ్ చేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలా లేకపోతే వేరే అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. దీనికి సంబంధించి అక్కడ తూలుతూ ఆయన కండిషన్ కూడా మనం సాధారణంగా చూస్తే డ్రంకన్ కండిషన్ లో ఉన్నట్లుగానే ఉంది ఆ వీడియో. ఓకే. మరి అక్కడ గొల్లపూడి నుంచి రామవరపాడు రింగు రావటానికి దాదాపుగా 15 కిలోమీటర్లు. అవును. ఇప్పుడు నాగార్జున చెప్పేది ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అక్కడ ఆ కండిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఆ 15 కిలోమీటర్లు డ్రైవ్ చేసే లోపు అతనిలో శరీరంలో నుంచి ఆ యొక్క మద్యం మత్తనేది పోదు. స్మెల్ అవును. ఖచ్చితంగా వస్తది. ఇతను 200% ఏ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఇతను చెప్పేది ఒకటే. 200% మద్యం తాగలేదు, స్మెల్ రాలేదు. మాట్లాడండి ఒకసారి. ఏమన్నా మీకు అనుమానం ఏమైనా వచ్చిందా ఆయన మద్యం? లేదండి, నీరసంగా ఉన్నాడు కానీ 200% తాగలేదు. సార్ అది పరిస్థితి. తాగితే అర్థమైపోద్ది. ఇప్పుడు నేను 1 మీటర్లో ఉంటేనే తాగితే స్మెల్ వస్తుంది. నీరసంగా ఉన్నాడు, ఆయన పక్కన కూర్చున్నా, నా పక్కన కూర్చున్నప్పుడే నేను హెడ్లైట్ బిగించాను, అప్పుడే స్మెల్ రావాలి కదా. అలాంటిది ఎటువంటి అందరికి ఏంటంటే ఇప్పుడు వీరు కూడా ఇప్పుడు మాట్లాడిన నాగార్జున కూడా చర్చికి వెళ్తున్నాడు కాబట్టి జనం మనకి అనేక మంది పాస్టర్లు మన సన్నిహితులు ఉన్నారు. సహజంగా పాస్టర్లు అనేవాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి డ్రింక్ చేసే వాళ్ళు ఉండరు ఎక్కడైనా సరే. అవును సార్. అదొక డౌట్, ఉండరు కదా, మరి ఎందుకు చేశాడు. రెండోది ఏమో అదే రోజు వాళ్ళ సిస్టర్ ఎవరో ఒక ఆమె వచ్చి లైన్ లోకి ఒకవేళ తాగిన ఇంట్లో తాగుతాడంటే బయట ఎందుకు తాగుతాడు అంది. అవును సార్. అది కూడా చూసాం మనం. అవును. అవును. మూడో కోణం ఏంటంటే మరి వాళ్ళ సతీమణి ఏమో డైరెక్ట్ గా మా భర్తని ఎవరో నేను చేసిన వాళ్ళకి క్షమించేస్తున్నాను అంది. అవును. క్షమించాల్సిన పని ఏంటి, అందరేమో నీకు తెలియాలి బయటికి తెలియాలి ఆమె ఎందుకు అంది ఆ మాట అసలు. అవును. అవునా? అవును సార్. అవును. వీటన్నిటిని బట్టి ఆలోచిస్తేనే ఒకవేళ పాస్టర్ గారికి అలవాటు ఉందేమో, అందుకనే వాళ్ళు కూడా మరి నిజమైన క్రైస్తవులు కాబట్టి ఎందుకని ఇట్లా వాళ్ళు అనుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్, అర్థం కావట్లేదు. అవును సార్. చాలా అనుమానాలు కానీ ఒకటే, ఏది ఏమైనా ఈ విషయంలో పోలీసు వారు కరెక్ట్ గా ఎవరైతే పోస్ట్ మార్టం రూపొట్టి వచ్చిన తర్వాత దాంట్లో తెలిసిపోయింది. అవును సార్. అవును. మనం ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని ఊహాగానాలే. అంతే కదా సార్. అవును. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. అవును. ఈ రోజు అనవసరంగా దీనికి 100 అనుమానాలు పెట్టి ఉంది లేదని అనవసరంగా అందరూ టెన్షన్ పట్టడం ఈ కూడా తప్పు. రెండోది ఏంటంటే వాళ్ళ అక్కడ కొంతమంది ఈ సందర్భంలో సడేమి అని అవును. వాళ్ళ ఇందాక ఆర్టీవీలో అక్కడ చూస్తాం, జగన్ గారు కూడా వచ్చే వారం పాస్టర్ ఇంటికి వెళ్తున్నాడు పరామర్శకు అంటున్నారు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళదే వాళ్ళు గడుపుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు పోలీసు వారు కూడా ఏంటంటే ఇప్పుడు సుబ్బారావు గారు కూడా ఆయన బాధ్యతగా వహించారు రోజున వెంటనే ఆయన గారిని తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలోనే ఉంది. అవును సార్. అవును. అవునా నాగార్జున, మీకు దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, జస్ట్ కిలోమీటర్. మరి పోలీసు వారు ఏమయ్యా రాత్రి పూట లైట్ బయలుపోయింది ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందేమో ఈ నీరసంగా ఉన్నాడు అని, నాగార్జున తప్పు లేదు పాప, ఆయన ఏంటంటే ఎస్ఐ ఫ్రెండ్ అనుకుని ఈయన హెల్ప్ చేశాడు. అయితే ఇక్కడ సుబ్బారావు గారు కొద్దిగా టాక్టిక్స్ గా ఆలోచించి మనమైనా కానీ రోడ్డు మీద వెళ్తుంటే పడిపోయి పక్కన ఏం చేస్తాం జనరల్ గా 100కి ఫోన్ చేస్తాం, 108కి ఎవరు పడిపోయారండి అని చెబుతాం. లేదనుకుంటే మనమే బాధ్యత వహించి నలుగురు కలిసి అతను ఆటోలోనో దీంట్లో ఎక్కించుకుని మన కారులోనో దగ్గరలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ చేపిస్తాం. ఆ పని అయినా కానీ సుబ్బారావు గారు చేస్తుంటే అసలు ఆయన ప్రాణం కాపాడేవాడు. నా దగ్గరికి నడుచుకుంటే మామూలుగా వచ్చా సార్, నీరసంగా నడుచుకుంటే వచ్చా. అయితే అలాంటప్పుడు కనీసం అడ్వైజ్ చేస్తే నైట్ టైం వెళ్ళకూడదని చెప్పారు. ఆయన వెళ్తున్నాడు మొండిగా,
కనీసం పోలీసు ఆయన ఎస్ఐ గారు లోకల్ పోలీస్ స్టేషన్ కన్నా బాధ్యత వహించి ఆయన హెల్త్ కండిషన్ ఎట్లుందో, లాంగ్ వెళ్తున్నాడు, ఈయన ఎవరైనా గుద్దొచ్చు లేదా ఈయన ఎవరైనా గుద్దొచ్చు. ఇప్పుడు పోలీసు వాడు మనం కూడా హెల్మెట్ డ్రైవ్ చేసాం కదా, మనం హెల్మెట్ ఉండాలని మనం కూడా ఛానల్ తరఫున డ్రైవ్ చేసాం. ఎందుకు? అతని సేఫ్టీ కోసం, ప్రజల సేఫ్టీ కోసం. అట్లాగే పోలీసు వారు కూడా ఆయన సేఫ్టీ తెలిసిపోతుంది. అతనికి బాగాలేదు, పక్కన కూర్చొని ఉన్నాడు, సఫర్ చర్యలు చేసాము, తర్వాత మరి హెడ్ లైట్ లేదు, రాత్రిపూట ప్రయాణం. రాత్రిపూట అది ఒక సుబ్బారావు గారు కొద్దిగా ప్రాక్టీస్ గా గట్టిగా వారించి కానీ వెళ్ళడం లేదు, మీ వాళ్ళు ఎవరున్నారు చెప్పు నంబర్ అని ఇట్లా ఎవరన్నా అడిగినా అది కూడా ఉండేది కాదు. సరే ఏది ఏమైనా ఒకటే ఫైనల్ గా మనం జరిగిపోయిన దాన్ని మనం తీసుకురాలేము. జరిగిన సంఘటన బాధాకరం. ఆయన కూడా 10 మందికి మంచి చెప్పే పాస్టర్ గారికి అవ్వటం. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఆయన మందు అలవాటు లేకపోతేనేమో అనవసరంగా తాగాడని ఒక బాధ అందరూ అంటున్నట్టు కుటుంబ సభ్యులకు కానీ సన్నిహితులకు కానీ. ఒకవేళ అట్లా కాదు అనుకుంటే ఎవరన్నా నిజంగా హత్య చేస్తుంటే పోలీసు వారి విచారణలో తేల్చి వీలైన త్వరగా పోలీసులు దంచుకుంటే పెద్ద విషయం కాదు, ఒక రోజులో వచ్చేస్తాం అంత రిపోర్ట్. అట్లా ఈ 3 రోజులు హాలిడేస్ కాబట్టి ఏపీ ఎల్లుండిలో వస్తుందని అనుకుంటున్నాను. ఏది ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది సెన్సిటివ్ పాయింట్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా తీసుకొని త్వరగా దీన్ని ముగిస్తా నేను కోరుకుంటున్నాను. అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే నాగార్జున, నువ్వు చిన్నోడివైనా కానీ నువ్వు ఆ స్పాట్ లో ఆయనకి నువ్వు ఆయన చేతితో ఆఖరి నన్ను అడిగితే లాస్ట్ నీళ్లు కానీ టీ కానీ నీ చేతితో తాగుంటారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నాగార్జున కూడా అభినందిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇది చాలా రకాలుగా అనేక అనుమానాలు దీనికి సంబంధించి క్రైస్తవ సమాజంలోని పెద్దలే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాజకీయంగా కూడా దీన్ని టర్న్ చేసుకోవాలని చూస్తున్నారు చాలామంది. ముఖ్యంగా ఇందాక మా సార్ చెప్పినట్లు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా త్వరలోనే ఆ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తాను. ఏదేమైనప్పటికీ మనిషినైతే మనం తీసుకురాలేం. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగిందా లేకపోతే దీని వెనుక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా, అంటే హత్య చేశారా, మనిషిని మార్చి ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని. ఇప్పుడు క్రైస్తవ సమాజం కానీ అలాగే ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ శ్రేయభిలాషులు కానీ స్నేహితులు కానీ అదే ఆరోపిస్తున్నారు. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తన సోదరి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఆ బైక్ డ్రైవ్ చేసుకున్నటువంటి వెళ్తున్నటువంటి వ్యక్తి మా అన్నయ్య కాదు అని చాలా ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా తాజాగా చాలామంది అనేక రకాలుగా హర్షకుమార్ కూడా ఆయన తీవ్రమైనటువంటి స్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి హత్యే, ఎట్టి పరిస్థితుల్లో న్యాయ విచారణ చేయాలి, దీనికి సంబంధించి పోలీసులు ఆ రిపోర్ట్ను బయట పెట్టాలి, దీన్ని నాన్చుడు వ్యవహారంగా చూడకూడదనేది చెప్తున్నారు. మొత్తానికైతే ఒక క్రైస్తవ సమాజంలో ఒక వ్యక్తినైతే కోల్పోవడం జరిగింది. దానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి పోలీసులు చెప్పినట్లు ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో పోస్ట్ మార్టం రిపోర్ట్ దానికి సంబంధించి ఎప్పుడు బయట పెడతారనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఈ రామవర్పాడు రింగు దగ్గర జరిగినటువంటి ఆ వ్యవహారానికి సంబంధించి మనతో అక్కడ ప్రత్యక్ష సాక్షి కందుకూరి నాగార్జున ఉన్నారు, మాట్లాడుతున్నారు. మీకు ఆ వ్యక్తిని చూసిన తర్వాత సాధారణంగా మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్కి సంబంధించో లేకపోతే ఒక వ్యక్తిని చూస్తే ఎంతోమంది మీరు చెప్తున్నారు ఒక 500 మంది మీకు మీ దగ్గర టీ స్టాల్కి టీ తాగడానికో టిఫిన్కో దేనికో దానికి వస్తుంటారు. అటువంటి సందర్భంలో ఆయన్ను చూసినప్పుడు మీకు ఎటువంటి అభిప్రాయం కలిగింది? ఎస్ఐ గారితో పాటు వచ్చారు కాబట్టి కొంచెం నీరసంగా ఉన్నాడు సార్. వాటర్ ఇవ్వమని వాటర్ ఇచ్చాను, అప్పుడే మాస్క్ తీశాడు, హెల్మెట్ అంతే ఉంది, మాస్క్ తీసి వాటర్ కడుక్కున్నాడు, ఫేస్ కడుక్కున్నాడు. టీ ఇచ్చాను, టీ ఇచ్చేటప్పుడు మాత్రమే ఇలా ఫేస్ ఇలా తిరిగాడు. అప్పుడు టీ తీసుకునేటప్పుడు చూశాను ఫేస్ గడ్డం మేసం ఏం లేదు, హెల్మెట్ ఉంది, బుల్లెట్ మీద పెట్టుకునే హెల్మెట్ ఉంది. టీ ఇలా తాగారు, కొంచెం 2 సార్లు మాత్రం తాగారు, టీ వెనక పెట్టేశారు. అప్పుడు హెల్మెట్ అంటే సాధారణంగా మనం హెల్మెట్ పెట్టుకుని రోడ్డు ప్రమాదానికి గురైతే ఆ హెల్మెట్ బురద అవటమో మట్టి అవటమో లేకపోతే దాని మీద ర్యాషెస్ గీతలు పడటం జరుగుతుంది. అలా ఏమైనా అనిపించింది? ఏం లేదండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎర్రమట్టి ఉంది, వెనక ఇక్కడ వెనక సైడ్, ప్యాంటుకి కూడా బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఎందుకంటే ఇటు తిరిగి ఉన్నాడు కాబట్టి నాకు ఎదురున్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటుంది మట్టి. అంటే నీరసం వల్ల ఆయన పార్కులో ఏమైనా పడుకోవటం వల్ల మట్టి అంటుకుందా?
అదే వచ్చు, అదే అనుకోవచ్చు. ఎందుకంటే సైడ్కి పడిపోవడం. నేను లైవ్లో ఇందాక న్యూస్ చూశాను. రామరపాడు నుంచి అటు సైడ్ గన్నవరం రోడ్కి వెళ్ళటానికి 3-4 అవర్స్ సిగ్నల్ దగ్గర ఎక్కడ కనిపించలేదు అన్నారు. తర్వాత ఎస్ఐ గారేమో 2 అవర్స్ అక్కడ పడుకున్నారు. తీసుకొచ్చేటప్పుడు 7:30కి 8 లోపు నా దగ్గర తీసుకొని వచ్చారు టీ తాగటానికి. అప్పుడేమైనా అక్కడ పడుకుని ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పార్క్ మొత్తం ఎర్రమట్టే కదా, అక్కడ కూర్చోవటం కానీ. తర్వాత బుల్లెట్ బండి వేసుకొని వచ్చిన తర్వాత నా దగ్గర టీ వచ్చి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను చూశాను. లేకపోతే కస్టమర్ అయితే నేను డబ్బులు తీసుకుంటాను, 20 రూపీస్ తీసేసుకుంటాను కదా. ఆయన అమ్మటి వచ్చారు కాబట్టి నేను తీసుకోలేదు. డైలీ 8 o'clock వచ్చి పాల డబ్బా తీసుకుని వెళ్తారు ఎస్ఐ గారు. అట్టే టీ తాగటానికి అడిగారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. మీరు ఇది హెడ్ లైట్ దారం అది కట్టాను, దారం కట్టాను. కట్టినప్పుడు ఆయన మీ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఏం మాట్లాడలేదా? ఎస్ఐ గారు మాట్లాడుతున్నారండి, ఏ ఊరు వెళ్ళాలి అని మాట్లాడాడు. ఏ ఊరు వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలని చెప్పాడు. సాధారణంగా అలా కదండి. ఇప్పుడు నా పొజిషన్ లో నేనే ఉన్నాను, నా బండి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, మీరు ఏదో వర్క్ చేస్తున్నారు నా బండికి. పని చేస్తున్నప్పుడు నేను ఆ బండికి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది ఎంత నీరసంగా ఉన్నాయి సరే వచ్చి చూసుకుంటాగా. అవును, ఆయన అలా చేయలేదు మరి. అంటే ఆయన చాలా నీరసంగా ఉన్నారండి. నీరసంగా ఉన్నాడు. ఎస్ఐ గారేమో ఏ ఊరు వెళ్ళాలని అడిగితే నేను రాజమండ్రి వెళ్ళాలన్నారు. మరి ఈ టైంలో హెడ్ లైట్ కూడా వెళ్ళగట్లేదు కదంటే లేదు వెళ్ళాలని చెప్పేసి అన్నారు. ఈ లోపు దారం కట్టమంటే నేను దారం అది బిగిచ్చేసి దారం కట్టినాను. దారం బిరుగు కట్టినాను. ఆ దారం కూడా తెగిపోయింది, అద్దం పగిలింది మొత్తం. ఆ లోపల ఏమి గాజు ఒక్కలు ఏమి లేవు, మొత్తం పగిలిపోయింది. మరి బిగించినాక ఆన్ చేస్తే లైట్ వెలగట్లేదు. సాధారణంగా అది ఎట్లా పగిలి ఉంటుంది? మీ మామూలు అక్కడ చూసిన అద్దాలు గిద్దాలు ఏం లేవు సార్. మేబీ ఏదైనా కింద పడి పగిలి ఉండొచ్చేమో కానీ మరి అది ఆయన కొట్టినట్టు కానీ ఎటువంటి దెబ్బలు ఏం లేవు. చిన్న స్క్రాచ్ కూడా ఎక్కడ దెబ్బ తగిలినట్టుగా లేదు. మామూలుగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, టీ తాగాడు, బాగానే నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ఇద్దరు ఎస్ఐ గారు ఆయన ఇద్దరు బండి కాడ టర్నింగ్ నుంచి వెళ్ళారు. టర్నింగ్ దగ్గర మా హోటల్ వరకు సీసీ కెమెరా ఉంది, దాంట్లో మొత్తం రికార్డ్ అవుతుంది A to Z. ఇద్దరు పక్క పక్కనే ఒక ఫ్రెండ్స్ లాగా వెళ్తారు కదా, ఎస్ఐ గారు ఆయన ఇద్దరు కలిసి వెళ్ళారు, పక్క పక్క నుంచి వెళ్ళారు. అప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఆయన చూసినప్పుడు నడక గానీ? సార్ నన్ను బండి వరకు వెళ్ళే వరకు నేను ఆయన ఫ్రెండ్ అనుకున్నాను సార్. ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్ళారు. కస్టమర్ అయితే నేను డబ్బులు తీసుకుంటాను కదా సార్. బుల్లెట్ బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బుల్లెట్ బండి సార్ చూసి పగిలిందని చెప్పేసి ఏ బాబు ఇట్రా అన్నాడు ఎస్ఐ గారు. ఏ బాబు ఇట్రా అంటే ఏం సార్ అని వెళ్ళాను. అరే ఈ డోమ్ కొంచెం ఊడింది బిగించరా అని చెప్పి అన్నాడు. సరే సార్ అని చెప్పేసి నేను బిగిస్తే సార్ ఉండట్లేదు సార్ అని చెప్పేసి ఇది చెప్పాను. అప్పుడు కొంచెం దారం ఏదో ఒకటి కట్టరంటే హోటల్ దగ్గరికి వెళ్ళాను. చాలా రోడ్డు వరకు నేను వచ్చాను దారం తీసుకొని, 5-6 పేటలు వేసినాను. దానికి చివరంచులు గట్టి కట్టినాను. అద్దం టచ్ అయ్యి తెగింది. సార్ ఇది ఉండట్లేదు సార్, ఇనప తాడు ఏదైనా కట్టాలి సార్ అని చెప్పేసి నీట్గా సెట్ చేసి ఒక పావు గంట ఈలోపు అక్కడ కూర్చున్నాడు. బండి అమ్మటి పార్కులోకి వెళ్ళడానికి ఉంది గేట్ టైపు, అక్కడ కూర్చొని చూస్తా ఉన్నాడు, బండికి వెళ్ళి చూస్తా ఉన్నాడు. ఈలోపు సార్ అడుగుతున్నాడు ఏ ఊరు వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇలా వెళ్ళాలంటే రెస్ట్ తీసుకోవచ్చు కదా కొంచెం, ఎదర్ హోటల్లో ఇన్నో హోటల్ ఉంది అన్నారా? ఎస్ఐ గారు మాట్లాడి ఉన్నారు. అప్పుడు ఏమన్నారు ఆయన? లేదు వెళ్ళాలి, అర్జెంట్గా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళారు. మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడారు, నార్మల్గా ఉన్నారు. వాసన డ్రంక్ వాసన ఏం లేదు. మాస్క్ పెట్టుకున్నారు కదా, ఒకవేళ స్మెల్ ఏమన్నా? ఏం లేదండి, మాస్క్ తీశారు కదా మా దగ్గర. ఎంత మాస్క్ పెట్టుకున్నా తాగి ఉంటే అర్థమైపోద్ది కదా, టాకింగ్ అర్థమైపోద్ది. క్లాస్గా నీట్గా ఉంది, అఫీషియల్గా ఉన్నారు, ఒక రిచ్ పర్సన్ లాగా నీట్గా ఉన్నారు. 2 జేబుల్లో పర్సు డబ్బులు అన్నీ 2 జేబులకు ఉన్నాయి. జీన్స్ ప్యాంటు ఫుల్ షర్ట్ వేసుకున్నట్టు ఉన్నారు. అంతా మనం గమనించలేదు కదా, మనం ఏదో ఒక కస్టమర్ లాగా చూస్తాము. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే అఫీషియల్గా ఉంటారు, స్టార్లు ఉంటాయి కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకో, సారు నీట్గా ఉన్నారు ఐపీఎస్ అని మనం చూస్తాం. ఆయన ఒక 2 minutes, కస్టమర్లను మనం ఎందుకు చూస్తాం సార్ అదనమాట. అంటే సాధారణంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడటం అది జరుగుద్ది, కానీ ఎస్ఐ గారితో వచ్చారు వెంట రావడం వల్ల మీరు మాట్లాడలేదు. టీ ఇచ్చాను, ఫేస్ కడుక్కొని టీ తాగి ఆయన అమ్మటే వెళ్ళారు, పక్క పక్కన ఒక ఫ్రెండ్ లాగా వెళ్ళారు. అందుకనే డబ్బులు అడగలేదు, లేకపోతే డబ్బులు అడిగేవన్నీ 20 రూపీస్ ఇవ్వండి సార్, వాటర్కి టీకి డబ్బులు అడుగుతాను కదా. అంతే కదా. ఇప్పుడు మామూలుగా సరే, ఇప్పుడు మీరు అది అక్కడ పరిస్థితి చూసారు, ఇదంతా చేశారు. ఇదంతా కాకుండా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆయన ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. ఎలా చనిపోయారు, చంపారా, చంపబడ్డారా, లేదా ఆయన ప్రమాదం కొని తెచ్చుకున్నారా అనేది వేరే విషయం. ఓవరాల్గా నీకేమనిపిస్తుంది, నీ అభిప్రాయం ఏంటి? సార్ విజయవాడ వరకు ఎటువంటి దెబ్బలేదు సార్, తాగిలేరు, పర్ఫెక్ట్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు మనిషి. ఇప్పుడు ఎండకు జర్నీ చేసి వస్తే ఎవరికైనా నీరసంగా ఉంటుంది, అలా నీరసంగా ఉన్నారు.
మరి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు 8:30 ఎంత అయిందో టైం అంత ఎగ్జాక్ట్లీగా తెలియదు మాకు. నైట్ అయింది కాబట్టి అలా వెళ్ళిపోయినారు. ఇంకా అదే మాకు జరిగింది. ఎస్ఐ గారి వరకు తీసుకొచ్చి ఆయనతోనే వెళ్ళారు. సీసీ కెమెరా రికార్డ్ అయింది మొత్తం A to Z. ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరా ఉన్నాయి, మొత్తం రికార్డ్ అయింది. నేను చెప్పింది ఏంటంటే ఆ బండికి నేను కట్టి ఉన్న దారం 100% ఉంటుంది. అది ఒకసారి చెక్ చేస్తే నేను నిజం చెప్పానా లేదా అనేది మీకు తెలుస్తుంది. మీరు అబద్ధం చెప్తున్నారని కాదు, మామూలు సాధారణంగా ఏ మనిషి అయినా సరే మద్యం సేవించినా సేవించకపోయినా మీ దగ్గరికి వచ్చారు, మీరు మంచిగా చూసుకున్నారు. అక్కడ ఎస్ఐ గారిని కూడా ఇందులో తప్పు పట్టడానికి లేదు. కానీ ఆ పరిస్థితుల్లో వచ్చినప్పుడు మీరు చేయాల్సింది చేశారు, టీ ఇచ్చారు, డబ్బులు కూడా తీసుకోలేదు. మీరు బండికి కూడా సాయం చేశారు. మీరు అక్కడ అప్పుడు ఫ్లోటింగ్ ఉంటుందా మీ షాప్ లో? మేము తీసుకొని 15 days సార్, స్లోగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక 7,000 బండికి మరి చేసినప్పుడు షాప్ క్లోజ్ చేస్తారా? లేదు, ఆన్లైన్ షాప్ ఎప్పుడు 11 వరకు ఉంటుందండి. అప్పుడు టైం 7:30 అయింది. బిజినెస్ స్లోగా కొత్తగా పెట్టాం కదా, అందరికి ఐడియా లేదు. 2 సంవత్సరాలు అవుతుంది అది క్లోజ్ చేసి. రీసెంట్ గా ఓనర్లు వాళ్ళు తీసుకున్నారు. కొంచెం తెలిసిన వాళ్ళు అంటే నేను వచ్చాను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను విజయవాడ వచ్చి కూడా నేను ఒక 15 days అవుతుంది అంతే. కొత్తగా పెట్టాను, వచ్చి చేసుకున్నాను. ఆయన బుల్లెట్ మీద వచ్చినటువంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నా నీతో మాట్లాడారా? నాతో ఇంకేం మాట్లాడారు. వచ్చారు మళ్ళీ పాల డబ్బా కోసం వస్తారు కదా, ఆయన డ్యూటీ టైం అయిపోద్ది. డ్యూటీ టైం అయిపోయి పాల డబ్బా ఎప్పుడు ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది, తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు కూడా ఏం మాట్లాడాలి నాతో అసలు ఏం లేదండి. ఆయన వెళ్ళిపోయారు, మీ ఇద్దరు ఇటు వచ్చాము. నేను ఇనుప సొమ్ము కోసం వచ్చాను, ఆయన అటు వెళ్ళాడు దారం కోసం. ఈలోపు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సరే ఆయన అయితే శరీరం మీద ఎటువంటి గాయం లేదు, బండి మించి పడినట్టు ఆనవాళ్ళు లేవు, ఏం లేవు. మరి బండి లైట్ ఎలా పగిలింది అనుకోవచ్చు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. బండికి ఎటువంటి స్క్రాచ్ లేదు, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పగిలింది, ఊడిపోయి ఉంది. ఆయనకి ఎటువంటి దెబ్బలు ఏం తగలలేదు. ఇంకా బండికి ఎక్కడైనా ఇది డ్యామేజ్ అవ్వడం జరిగిందా? అంటే కళ్ళద్దం ఏదో అంటే అంత గమనించలేదు, ఏదో ఊడిపోయినట్టుగా అనిపించింది. ఈ స్పెట్స్ ఉంటాయి కదా, అది ఏదో ఊడిపోయినట్టుగా అనిపించింది అంతే. అంతగా పర్టికులర్గా మనం ఏం చూడం, కస్టమర్ని మనం ఎందుకు అంత పర్టికులర్గా చూస్తాం సార్. డైలీ వచ్చే అయితే హాయ్ బ్రో అది ఇది అని మాట్లాడతాం, 1 minute 2 minutes మాట్లాడి ఏదో ఒకటి చెప్తాం. డైలీ కస్టమర్ ఎప్పుడు వస్తారు, ఆయన అసైన్మెంట్ వచ్చారు కాబట్టి మనం ఏం మాట్లాడాలి. ఓకే, ఆయన అమ్మట రాకపోతే మొహాన్ని డబ్బులు అడుగుతాం మనం, మొహమాట లేకుండా. ఓకే, అంటే ఓవరాల్గా ఆయనే చనిపోయిన ప్రవీణ్ పగడాల అనుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అనుకోవటానికి ఒకటి సార్, నేను బండికి కట్టిన ఫస్ట్ దారం అది 100% ఉంది అంటే 100% ట్రూ బండి, అదే బండి. మరి పోలీసులు దీనికి సంబంధించి గొల్లపూడిలో ఒక వీడియో రిలీజ్ చేశారు. అక్కడ బండి మీద డ్రైవ్ చేయలేనటువంటి పరిస్థితి, ఇదే బండి డ్రంక్ అండ్ కండిషన్లో అంటే తాగి ఉన్నాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. గొల్లపూడి నుంచి రావర్పాడు రావటం, అక్కడ 4 గంటల 45 నిమిషాలకు ఎంతో చూపిస్తుంది టైం సీసీ కెమెరా ఫుటేజ్లో. దీనికి సంబంధించి రావర్పాడు అక్కడి నుంచి రావాలిగా 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్లు ఎంతసేపులో రావచ్చు? బైక్ అయితే ఒక 12 minutes 13 minutes, హాఫ్ అన్ అవర్ వేసుకుంటాం, లేదా 45 minutes. మరి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చారు కాబట్టి మీరేమో 200% మద్యం తాగలేదు. మరి పోలీసులు ఎందుకు చెప్తున్నారు మద్యం సేవించున్నాడని? లేదండి, పోలీసులు చెప్తున్నారు. ఆయన ఎలా పర్టికులర్ గా ఎస్ఐ గారు అమ్మంటున్నారు, నేను బిగించేటప్పుడు కూడా నా పక్కన అంతే ఉంది. అంటే ఎస్ఐ సుబ్బారావు గారు చెప్తుంది కాదు, వీడియో రిలీజ్ చేసి ప్రతి క్షణం ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, గొల్లపూడి పెట్రోల్ బంక్ లో ఆయన కండిషన్ ఇది అని చెప్పి పోలీసులు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఒక 3 గంటలకు ఒక వీడియో. ఇప్పుడు చెప్పేది అదే పోలీసులు. దాన్ని అనుకోవచ్చా? అంటే మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. నేను చూశాను కానీ స్మెల్ లేదు, ఏం లేదు సార్. కండిషన్ తాగినట్టుగా అయితే లేదు, అస్సలు లేదు. కావాలంటే సుబ్బారావు గారిని కూడా అడగండి, ఆయన పక్కన జస్ట్ ఒక చెయ్యంత జానా అంత డిస్టెన్స్ లోనే పక్కనే ఉన్నారు సుబ్బారావు గారు. ఆయన అడగండి, స్మెల్ అయితే ఏం రాలేదు. స్మెల్ రావాలంటే మనం ఒక 5 అడుగులు దూరంలో ఉన్న స్మెల్ వస్తుంది తాగి ఉంటే, అది ఏ మందు తాగినా లైట్గా వస్తుంది, లేదా దాని నడక డిఫరెంట్గా ఉంటుంది. ఏం లేదు, నీరసంగా ఉన్నాడు, నీరసంగా వచ్చాడు, టీ అయ్యి తాగాడు. ఒకవేళ మందు తాగిన వాళ్ళు ఎప్పుడు టీ తాగరండి, అసలు మందు తాగిన వాళ్ళు ఎవరు టీ తాగరు. ఆయన పాస్టర్ గారు అంటే ఇంక అసలు వాళ్ళు చాలా అసలు నీట్గా గుడ్గా ఉంటారు. పబ్లిక్లో ఆయన అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నప్పుడు ఏదైనా అఫీషియల్గా ఏదైనా రెస్టారెంట్లు అఫీషియల్గా తీసుకొని అఫీషియల్గా తాగుతారేమో కానీ అలాంటిది ఏం లేదండి. ఇలా చిల్లరగా ఎవరు చెయ్యరండి. ఇది వస్తుంది చెప్తున్నా, నేను చర్చికి వెళ్తాను,
అలాంటిది ఏం అంటే లేదు. పోలీసులు చెప్పేదే ఇక్కడ మనం నమ్మడానికి లేదు అంటారు. ఇంక దాన్ని మనం చెప్పలేం సార్. నాకైతే స్మెల్ అయ్యి ఏం రాలేదు. అంతవరకే నాకు తెలుసు. ఎందుకంటే ఒక 35 మినిట్స్ ఆడ ఉన్నాను, చూశాను కాబట్టి. హెల్మెట్ అసలు తీయలేదు. మాస్క్ ఒకటి తీశాడు, ఫేస్ కడుక్కొని టీ తాగేసి హెడ్లైట్ బిగించమంటే ఎస్ఐ గారు పిలిస్తే నేను వెళ్ళా. లేకపోతే అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన పిలిస్తే వెళ్ళా, కట్టాను. ఈలోపు కట్టేలోపు వెళ్ళిపోయారు, బండేసుకు వెళ్ళిపోయారు. 8 ఆ సిగ్నల్లో క్రాస్ అయ్యేటప్పుడు అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. ఇన్నో హోటల్కి ఉంది సిగ్నల్, అక్కడ ఫుల్ హై క్వాలిటీ కెమెరా ఉంది. మినిమం చెక్ చేస్తే 8:15 నుంచి 8:20 లోపు చెక్ చేయమనండి. ఆ 5 మినిట్స్లో ఆయన బండేసుకుని వెళ్ళినట్టు కూడా ఉంటుంది. 8:15, 8:20 లోపు ఆ కెమెరాలో మొత్తం క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చింది 7:30 వేసుకున్నా, నాకు అక్కడ 30 మినిట్స్ ఉంది కాబట్టి 8 వేసుకోండి, ఒక 5 మినిట్స్ అటు ఇటు ఫుల్గా క్లియర్గా కెమెరాలో చూస్తే మొత్తం వచ్చేస్తుంది. మేము చెప్పింది అబద్ధం. నాగార్జున, ఓకే సార్. మొత్తానికైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన అనుమానాస్పద మృతి అని ఇప్పుడు కూడా దీనిపై చర్చ జరుగుతుంది. ప్రత్యక్ష సాక్షి మనకి నాగార్జున చెప్తున్న దాని ప్రకారం అయితే ఆయనైతే 200% మద్యం సేవించి లేరు అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకనంటే ఆయన చూశారు కాబట్టి. ఇప్పటి వరకు మద్యం సేవించారని కొంతమంది, సేవించలేదని కొంతమంది వారి యొక్క ప్రకటనలు ఇస్తున్నారు. పోలీసులు తాగారని. ఎవరైతే ప్రవీణ్ పగడాల బంధువులు కానీ స్నేహితులు గారు ఉన్నారో తాగలేదు, తాగితే ఈ రకమైనటువంటి ఉండదు, అలవాటు లేదని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షి నాగార్జున చెప్పేదాని ప్రకారం అయితే ఆయన ఖచ్చితంగా డ్రంక్ అండ్ కండిషన్లో లేరు అనేది స్పష్టంగా చెబుతున్నారు ఆయన చూసిన దాని మీద. మరి పోలీసులు రోజుకొక వీడియో కానీ ఫోటోలు కానీ రిలీజ్ చేసి డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నారు అని మరి ఎందుకు చెబుతున్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి మరి పోలీసులు, అలాగే అధికారులు, వైద్యులు దీనిపై పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది బయట పెట్టాలి. అక్కడ కొంతమంది చెప్తుంది ఆ యొక్క ఘటన ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఆ యొక్క బైక్ కానీ, అక్కడ కొన్ని కర్రలు దొరకడం, కర్రలకు రక్తపు మరకలు ఉండటం, అలాగే ఆ యొక్క ఛాతీ మీద ఎవరో ఒక ఫుట్ ప్రింట్ అనేది కూడా పడింది. దానికి సంబంధించి మరి అధికారులు బయటకు ఆ వివరాలు ఇవ్వాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఆల్కహాల్ సేవించుంటే దానికి సంబంధించినటువంటి రిపోర్టు వెంటనే వస్తుంది. పోలీసులు చెప్తున్నట్లు 2 చోట్ల మద్యం కొనుగోలు చేశారు 1000 రూపాయలకు సంబంధించి అని చెప్తున్నారు. అది ఖచ్చితంగా బ్లడ్ శాంపిల్లో వస్తుంది. మరి ఎందుకు ఇప్పటి వరకు దాని మీద నిర్దిష్టమైనటువంటి ఒక ప్రకటన చేయట్లేదు? సరే చూద్దాం, త్వరలోనే రిపోర్ట్స్ అన్నీ రావాల్సి ఉంది, మేము త్వరలోనే బయట పెడతాం, దానికి సంబంధించి క్లారిటీ ఇస్తాం, కన్ఫ్యూజ్ లేకుండా అని చెప్తున్నారు. చూడాలి. మొత్తానికైతే యావత్ క్రైస్తవ సమాజంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి నిరసన ఆందోళన అదే జరుగుతుంది. ఈ యొక్క ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇంకొక అనుమానం, హెడ్లైట్ పగిలిపోయింది, ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, సమయం కూడా అర్ధరాత్రి కాదు, సాయంత్రం సమయంలోనే ఇదంతా జరిగింది. బైక్ షాపులు ఉంటాయి, మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళొచ్చు, మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఇదొక ప్రశ్న. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ బేరీజ్ వేసుకొని చూస్తే కనుక ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ అనేదే కనిపిస్తుంది. దానికి సంబంధించి మరి ఏం జరిగింది ఏంటనేది పోలీసులు బయట పెట్టాలి. ఎంతో తీవ్రమైనటువంటి స్థాయిలో ఆ యొక్క హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినటువంటి క్రమం, అలాగే రాజమండ్రి వరకు సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టినటువంటి పోలీసులు దీని వెనుక ఏం జరిగింది అనేది కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి షాడు అసలు ఆ బైక్పై ప్రయాణం చేసింది ప్రవీణ్ పగడాల కాదు, హైదరాబాద్ దాటిన తర్వాతే కొంతమంది ఆయన కిడ్నాప్ చేశారు, దాడి చేశారు, ఆయన బెదిరించి ఆయన బైక్ తీసుకున్నారు, అలాగే ఆయన డ్రెస్ కూడా రిమూవ్ చేసి వేరే వారికి వేశారు అని రకరకాల ప్రశ్నలు. అందుకే ఒక అనుమానాస్పద మృతి 100 అనుమానాలు. దీనికి సంబంధించి మరి పోలీసులు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇస్తారు? దీనికి సంబంధించి పులి స్టాప్ పడాలి. ఎందుకంటే ఎన్నో అనుమానాలు. రేపొద్దున క్రైస్తవ సమాజంపై ఇటువంటి దాడులు జరుగుతాయా, మాకు రక్షణ లేదా అని చెప్పి క్రైస్తవులంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కోరుకుంటున్నాం. ముఖ్యంగా
ఈ వ్యవహారంపై పూర్తి సమగ్రమైనటువంటి నివేదికను బయట పెట్టాలని మేము కూడా ప్రభుత్వాన్ని అలాగే పాలకులను అధికారులను కూడా కోరుకుంటున్నాం. ఇది ప్రత్యేకమైనటువంటి చిట్ చాట్. నాగార్జున గారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా ఛానల్ తరపున. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.